మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఫిబ్రవరి చివరి పునరుద్ధానపు ఆరాధనలో పాల్గొనే మీ అందరికి కూడా ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నానండి. ప్రైజ్ ది లార్డ్. కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. గత వారం మనం దేవుడు ఎవరిపై వేటిపై లక్ష్యం ఉంచుతారో, లక్ష్య పెడతారో, దృష్టి పెడతారో, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయో, ఎలా ఉన్నాయో అని మాట్లాడుకున్నాం. ఈ వారం మనం వేటిపై, ఏ ఏ విషయాలపై లక్ష్యం ఉంచాలి, ఎందుకు ఉంచాలి, వాటి ద్వారా మనకు కలిగే దీవెనలేంటి, ఒకవేళ లక్ష్యం ఉంచకపోతే కలిగే నష్టాలు ఏంటి, కొన్ని అన్నీ కలిపి విడివిడిగా కాకుండా కొన్ని పైన కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. మూలవాక్యంగా మనం ఒక విషయం చదువుకుందాం. పేతురు మహాశయుడు రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక మొదటి అధ్యాయం 19వ వాక్యములో చివరి లైన్ నేను చదువుతున్నాను, మీరు చూడండి. పేతురు మహాశయుడు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 19వ వాక్యములో చివరి లైన్ నేను చదువుతున్నాను, మీరు చూడండి. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ఏమని చెప్పండి? నా వైపు చూడండి. ఈ భక్తుడు, దైవజనుడు, అపోస్తలుడైన పేతురు గారు ఒక సలహా తన ముందు ఉన్న సంఘానికి, తను రాస్తూ ఉన్న, ముందు ఉన్న అంటే తన పత్రిక పంపిస్తూ ఉన్నా అని అర్థం. తను ఎవరికి, తన కళ్ళ ముందున్న, తన దర్శనములో ఉన్న, తను ఎవరికి పత్రిక రాస్తూ జాగరూకతలు చెప్తూ, నేర్పిస్తూ, బోధిస్తూ ఉన్నారో ఆ సంఘానికి ఒక విషయమై లేదా కొన్ని విషయాల నిమిత్తమై అనేక సలహాలు ఇస్తూ, అనేక హితోపదేశాలు చేస్తూ, దాని యందు లేదా వాటి యందు మీరు మీ లక్ష్యం ఉంచిన ఎడల, లేకపోతే మీరు లక్ష్య పెట్టిన ఎడల, మీరు దృష్టి పెట్టిన, ఫోకస్, ఇది రాసుకోండి ఈరోజు టైటిల్లో, బీ ఫోకస్. మీరు దృష్టి పెట్టిన ఎడల, మీరు దాని మీద శ్రద్ధ నిలిపిన ఎడల అనే పదాలు కూడా ఉంటాయి కొన్ని చోట్ల. శ్రద్ధ నిలిపిన ఎడల మీకు మేలు అని చెప్తున్నారు. దానికి వ్యతిరేకమైన పదం, మీరు ఒకవేళ వాటి మీద శ్రద్ధ నిలపలేకపోతే మీకు మేలు జరగదు. ఆత్మ సంబంధంగా మేలులు జరగవు, ఆత్మీయంగా మీకు ఏ విధమైన మేలు జరగదు. పైగా మెట్టుకు మీకు కీడులు సంభవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను చెప్తూ ఉన్న వీటి యందు మీరు లక్ష్యం ఉంచండి. ఆమేన్. వీటి యందు, దాని యందు, వాటి యందు, నేను చెప్తూ ఉన్న ఈ విషయముల యందు మీరు లక్ష్యం ఉంచవలసిన, లక్ష్య పెట్టవలసిన ఆవశ్యకత, అవసరం మనందరికీ కూడా. ఒక సంఘముగా దేవుని రాజ్యం కొరకు, రాకడ కొరకు కట్టబడుతున్న మనందరికీ కూడా వాటిపై లక్ష్యం ఉంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లలను బయట తిరగనివ్వద్దు. ఈ రోడ్లో కూడా 60-70 తిరుగుతున్నాయి బైకులు. పిల్లల్ని తెచ్చుకోండి, వెళ్ళి ఆ కాలువ దగ్గరికి వెళ్తున్నారు. పోయిన వారం వాడికి కాలు దెబ్బ తగిలింది. వాళ్ళందరం తెచ్చుకోండి, ఆ గేట్లు వేయండి, లేకపోతే కట్టేయండి. అడనాలు లోపల ఉంచండి, ఎండ బయట కూర్చొని రూపాయి కొట్టొద్దు, ప్రశాంతంగా ఉండండి. మీరెక్కడికి? హల్లెలూయా చెప్పాలి. లక్ష్యం ఉంచండి, దృష్టి పెట్టండి, కాన్సన్ట్రేట్ చేయండి, వాటిని పాటించండి అన్నట్లుగా కూడా చాలా పర్యాయ అర్థాలు వస్తాయి. ఒక 2-3 విషయాలు నేను మీతో 40-50 నిమిషాల్లో చెప్పి ముగిస్తాను. నాకు బాగానే ఉందిలే కానీ ఆరోగ్యం, టైమును బట్టి నేను వెళ్ళాలి కాబట్టి సమ్మర్ చెప్తున్నాను. 9:30 కూడా కాదు, 9 గంటలకే మార్చి 3వ ఆదివారం నుండి, అంటే గుడారాలు అయిపోయిన తర్వాత మనం వచ్చే మొట్టమొదటి ఆరాధన నుండి మనకి మొట్టమొదటి ఆరాధన 9:30కి, ఆ తర్వాత నుండి 9కే. ఎండలు ఇప్పటి నుంచే పెరిగిపోయినాయి. వస్తే రండి, పోతే పోండి. ఏమండి?
వస్తే రండి, పోతే 9కే స్టార్ట్ అయ్యి 11:30 వరకు కూడా 2:30 గంటలు జరుగుతుంది. త్వరగా ముగించుకొని మీరు ఎండ ఎక్కువ ఒక ముందే వెళ్ళొచ్చు. ఖచ్చితంగా 9 అంటే 9. గుడారాలు అయిపోయిన తర్వాత మొదటి ఆరాధన 9:30, ఆ తర్వాత నుండి 9. నాకు తెలియదయ్యా, అవునా నిజమా, ఇట్లాంటివన్నీ దయ్యం బట్టిన మాటలు అస్సలు మాట్లాడొద్దు, నాకు ఎవరు చెప్పలేదా, అన్నీ దురాత్మలు బట్టిన మాటలే. రికార్డ్ అవుతా ఉంది. సరే, మనం వేటి యందు లక్ష్యం పెట్టాలి, వేటిని కాన్సన్ట్రేట్ చేయాలి, వేటిని ఫోకస్ చేయాలి, వేటి మీద దృష్టి పెట్టాలి, వేటి గురించి కొంచెం నిలబడి మనకి కీర్తనల గ్రంథంలో సెలా 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 అనే పదాలు చాలా కనిపిస్తాయి. ఏంటో చెప్పాలి. సెలా కీర్తనల గ్రంథంలో ఆయా చోట్ల కొన్ని పదాలు పక్కన బ్రాకెట్లో సెలా 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 అనే పదాలు కనిపిస్తాయి. వాటికి అర్థం ఏంటి అని అంటే ఆగి ఆలోచించు అంటే ఆ పదం దగ్గర ఏదో మర్మం ఉంది. అన్ని పదాల్లో మర్మాలు, అన్ని దైవిక విషయాలు ఉంటాయి, కానీ అందులో అన్నిటికంటే ఎక్కువగా ఆ పదంలో లోతైన విషయం ఉంది, అందులో ఏదో ప్రవచనం ఉంది, అందులో ఏదో మర్మం ఉంది, అందులో ఏదో నీకు సంబంధించి నీకు కావలసిన విషయం ఉంది. ఆగి ఆలోచించి ఆ పదం దగ్గర ఆగి ఆలోచించి దాన్ని కొంచెం వివేచించి ఆ పదం ఎందుకు అక్కడ ఉంది, నాతో ఏం చెప్పాలని ఆ పదం ఆశిస్తుందని ఆగి ఆలోచించు అని దానికి అర్థం. కాబట్టి మనం వేటిని ఆగి ఆలోచించాలి, వేటి మీద దృష్టి పెట్టాలి. 2-3 విషయాలు త్వరగా 11:56 అయింది. 2-3 విషయాలు నేను మీతో చెప్తాను. కీర్తనలు 18:22. కీర్తనలు 18:22 గుర్తుపెట్టుకోవాలి మీరు. మనం చూపించే ప్రతి పదం దగ్గర టైటిల్ ఉంటుంది కదా, అక్కడ ఏముంది చెప్పండి, అందరు చెప్పండి, చదువు వచ్చిన వాళ్ళందరూ చెప్పండి. దేవుని న్యాయ విధులను మనం లక్ష్య పెట్టాలి. నా వైపు చూడండి. దేవుని ధర్మశాస్త్రాన్ని మనం లక్ష్య పెట్టాలి. ఆజ్ఞలు అని ఒక చోట, శాసనాలు అని ఒక చోట, విధులు అని ఒక చోట, న్యాయ విధులు, న్యాయశాసనములు అని ఒక చోట, రకరకాలుగా ఏదున్నా కూడా ధర్మశాస్త్రము, ధర్మము అని చాలా చోట్ల. వీటన్నిటికీ కూడా అర్థం ఏమిటి అని అంటే ఇదిగో మన చేతిలో ఉన్న దేవుని న్యాయ విధులు. ఆమె చెప్పండి హల్లెలూయా. మన చేతిలో సర్వ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని న్యాయ విధులు ఉన్నాయి. ఈ న్యాయ విధులు మనకి ఏం చెప్పాలని ఇష్టపడుతున్నాయి, మనల్ని ఎలాంటి దారిలో నడిపించటానికి ఇష్టపడుతున్నాయి. ఎందుకని దేవుడు ఈ న్యాయ విధులని మనకి ఇచ్చాడు, మనకు రాయించారు. 66 పుస్తకములుగా 40 మంది శక్తి కలిగిన ఆత్మపూర్ణులైన దైవజనులను ఆయా కాలములలో లేవనెత్తి మనకు ఏం బోధించటానికి, మనకు ఏం చెప్పటానికి, మనల్ని ఎలా సరిచేయటానికి, మనకేం నేర్పించడానికి, మనల్ని ఎలా ఆశీర్వదించడానికి ఈ న్యాయ విధుల్ని ఆయన మనకు ఇచ్చాడో కాస్త వీటిపై లక్ష్యం పెడదాం. స్తోత్రం చెప్పండి. కాస్తంత చూద్దాం, కాస్తంత చదువుదాం, కాస్తంత ఆగి ఆలోచిద్దాం. టకటకటకటకని చూసుకుంటూ పోవటమో, ఏమండి ఆడియో బైబిల్ చెవులో పెట్టుకొని వింటామో, ఇవన్నీ చేయాలి, మంచిదే. కానీ ఆ వినేదైనా చూసేదైనా కూడా కాస్తంత ఆగి ఆలోచిద్దాం. ఆ వాక్యం మనకి ఏం చెప్పడానికి ఇష్టపడుతుంది. వేల సంవత్సరాలుగా 40 మంది గొప్ప గొప్ప దైవజనులు వారి ప్రాణములను సైతం త్యాగం చేసి, వారి జీవితమును సైతం త్యాగం చేసి, ఏమండి వారు రంపములతో కోయబడి, వారు కొరడాలతో కొట్టబడి, వారు తలక్రిందులుగా సిలువ వేయబడి, శిరశ్ఛేదనములను చేయబడి, దేవుని కొరకు చివరి రక్తం బొట్టు వరకు కూడా చెప్పాలి అని అంటే ఇవన్నీ రక్తపు లేఖలనే చెప్పాలి. రక్తంతో రాశాను చూడు అని అంటాడు కదా ప్రియులారా, ఏదో రెడ్డింగ్తో రాసి ఉంటాడు, రక్తం అని చెప్తాడు. వాళ్ళు వెళ్ళి ఫారెన్సిక్లో రుచి అవన్నీ టెస్ట్ చేయరు కదా. అయ్యో నా కొరకు రక్తంతో రాశాడే అని చెప్పి వాళ్ళ దొంగ ప్రేమకి వీళ్ళు లొంగిపోయి చివరికి ప్రేమ అని చెప్పి వెళ్ళిపోవడమో, ఎక్కడెక్కడికో వాళ్ళ జీవితాలు నాశనం, లేదా పెళ్లి చేసుకొని వీళ్ళ రక్తం వాళ్ళ ద్వారా పిండబడటమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది.
అవన్నీ అబద్ధాలు, బూటకాలు. కానీ ఇదిగో మన కళ్ళ ముందున్న ప్రతి అక్షరం చూడండి. ఏంటవి? కొన్ని గుహలు ఉన్నాయి ఇజ్రాయెల్ దేశంలో. మన పూర్వీకులు హెబ్రీ భాషలో ఉన్న మూల ప్రతులను గ్రీకులోనికి తర్జుమా చేస్తూ పాత నిబంధన 39 కదా, 39 పుస్తకాలు పాత నిబంధనలో. ఆ పుస్తకాలు హెబ్రీలో ఉన్న ఆ ప్రతులను గ్రీకులోనికి ఒక సంపుటిగా, ఒక పుస్తకంగా అక్కడక్కడ ఉన్న దొరికిన అక్కడక్కడ వాళ్ళు సేకరించుకున్న సమాచారాలు, పూర్వకాలంలో రాసిన కీర్తనలు, పుస్తకాలు, ప్రవచనాలు, ప్రవక్తలు, ఆ గ్రంథాలు, ధర్మశాస్త్రం ఇవన్నీ గ్యాదర్ చేసుకుని ఒక సంపుటిగా, ఒక పుస్తకంగా గ్రీకులోనికి తర్జుమా చేసే ఆ రోజుల్లో వారు గుహలలో ఒక మునుల వలె సంచరిస్తూ పాత నిబంధన లేఖనాలు రాయటం మొదలుపెట్టారు. వాళ్ళు రాస్తూ యెహోవా, ఏంటి చెప్పండి, యెహోవా అని పదము వచ్చిన ప్రతిసారి కూడా వారికి సమీపంలో ఉన్న కోనేటిలోనికి కానీ నదిలోనికి కానీ వెళ్ళి అందులో స్నానం చేసుకొని వచ్చి ఆ తడి బట్టలతో లేకపోతే ఆ పవిత్రమైన దేహముతో ఆ యెహోవా అని పదము రాసి మిగిలిన లేఖనాన్ని ఫిలప్ చేసేవారు. నెక్స్ట్ వచనములోనే మళ్ళీ యెహోవా ఉందనుకో, మళ్ళీ వెళ్తారు. ఒక అధ్యాయానికి సంబంధించి ఏమి స్నానం చేసుకొని రారు, ఒక్క పదమే. అంటే వారు ఎంత పవిత్ర హృదయంతో ఆ నామాన్ని లేఖనాల్లో రాశారు. ఇంగ్లీష్ బైబిల్ మనం గమనిస్తే పాత నిబంధనలో ది లార్డ్ ప్రభువు అని ఉంటుంది. దేవుని మహాకృప, మనకి అక్షరాల దేవుని పేరు రాయబడింది తెలుగులో. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మన దేవుని నామం యెహోవా అనే ఆ శక్తి కలిగిన ఆ మహత్యము కలిగిన నామం మన తెలుగు బైబిల్లో లిఖించబడింది. కానీ ఇంగ్లీష్లో మీరు చూడండి, ఇంగ్లీష్లో పాత నిబంధన అంతా కూడా క్రొత్త నిబంధనలో సైతం ది లార్డ్ ప్రభు అనే రాయబడి. ప్రభు అని అంటే చాలామంది ప్రభువులు ఉన్నారు. ప్రభుత్వం చేసేవాడిని ప్రభు అని అంటారు. అది పెద్దగా ప్రత్యేకముగా అనిపించదు. అఫ్కోర్స్ వాళ్ళు కూడా గ్రీకులో తర్జుమా చేసేటప్పుడు కొంతమంది ఆ యెహోవా అనే బలమైన నామాన్ని రాయటానికి కానీ ఉచ్చరించడానికి భయపడి ఆ ప్రభు అనే రాశారు భయపడి. కానీ ప్రభు మనకి ఆ శక్తి కలిగిన నామం, ఆ నామములో ఉన్న శక్తిని అనుభవించగలిగిన కృప మనకి ఇచ్చారు. వేటి ద్వారా? ఇదిగో ఈ న్యాయ విధుల ద్వారా. వేటి ద్వారా? ఈ ధర్మశాస్త్రం ద్వారా. వేటి ద్వారా? ఈ ధర్మ విధుల ద్వారా, ఈ శాసనాల ద్వారా ప్రభు మనకి ఇచ్చారు. కొంచెం లక్ష్య పెడదాం. ధర్మో రక్షిత అని అంటారు. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని, ఆ మాట పలికే ఏ ఒక్కడికి కూడా వాళ్ళ ధర్మం ఏం చెప్పిందో ఒక 7 విషయాలు కూడా చెప్పలేరు. కనీసం ఒక 2-3 విషయాలు కూడా చెప్పలేరు. చంపటం, దాడులు చేయటం, ఇవి తప్ప వారి ధర్మం ఏం బోధించిందో కూడా వాళ్ళకి తెలియదు చాలామందికి. కానీ మన ధర్మం మనకు ఏం బోధిస్తుందో అక్షరాల 66 పుస్తకాల్లో వందల వేల సంగతులు ఉన్నాయి. మన ధర్మం మనకి ప్రేమించమని బోధించి, క్షమించమని బోధించి, మన్నించమని బోధించింది, సహించమని బోధించింది, ఆదరించమని బోధించింది, సాయము చేయమని బోధించింది, పొరుగువాని దగ్గు ఏది కూడా ఆశించవద్దు అని బోధించింది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మన ధర్మం ఆశీర్వదించబడాలి అంటే ఎలా ఉండాలో, ఆశీర్వాదం పోగొట్టుకున్న వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో మన ధర్మం అక్షరాల అద్దము పట్టినట్లుగా మనకు బోధించింది. ఆమేన్. గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ బిల్లీ గ్రాహం గారు అంటారు, ఇదిగో ఈ బైబిల్లో రక్తము చిందించబడింది. ఏంటో చెప్పను, జాగ్రత్తగా వినాలి. మనం అనుసరిస్తున్న ఈ బైబిల్లో రక్తం చిందించబడింది, యుద్ధాలు జరిగాయి, హింస ఉంది, వ్యభిచారం గురించి ఉంది, అక్రమ సంబంధాల గురించి ఉంది, దొంగతనాల గురించి, చెడు గురించి చాలా రాయబడి ఉంది. కానీ ఈ గ్రంథాన్ని ప్రపంచ చరిత్రలో ఎవరిని కదిలించినా ఈ గ్రంథాన్ని ఏంటి ఈ గ్రంథం అని అడిగితే వాళ్ళు చెప్పగలిగిన మాట ఏంటి? పరిశుద్ధ గ్రంథం, హోలీ బైబిల్. ఆమేన్. చెప్పాలి గట్టిగా, చేతులు చెప్దాం. హల్లెలూయా. గ్రంథాన్ని ఏమంటారు?
ఎందుకని ఇంత హింసాత్మకంగా రాయబడిన ఈ పుస్తకాన్ని పరిశుద్ధ గ్రంథం అని ఎందుకు అంటారయ్యా అని ఆయన అడిగితే ఆ మహాశయుడు అంటారు, ఈ గ్రంథం హింసాత్మకంగా అనేక విషయాలు రాసినా కూడా అది చరిత్రని ఉన్నట్లుగా రాసింది. ఏంటది? ఈ చరిత్రని ఉన్నట్లుగా రాసింది. అందుకే ఇది పరిశుద్ధ గ్రంథం. చాలామంది గ్రంథాలు ఉన్నాయి, మత గ్రంథాలు ఉన్నాయి, ఉన్నట్లుగా లేవు. కల్పితాలు ఉన్నాయి, కలబొలి మాటలు ఉన్నాయి, ఏమండి ఇతిహాసాలు ఉన్నాయి, కథలు ఉన్నాయి, మనుషుల ఊహలు ఉన్నాయి. కానీ ఈరోజు మనం పాటిస్తున్న ఇదిగో ఈ న్యాయ విధులు కలిగిన నా దేవుని శాసనములు, నా దేవుని ధర్మశాస్త్రంలో ఒక్క పొల్లు కూడా కల్పితము లేదు. ఆమేన్. గట్టిగా ఒక్క పొల్లు కూడా, ఒక్క పదము కూడా కల్పించినది ఏది కూడా లేదు. చరిత్రకు ఆధారాలు ఉన్నాయి గ్రంథం. మనిషి ఎలా బ్రతకాలి, మనిషి మనుగడ ఎలా దేవుని ద్వారా నడిపించబడుతూ శాసించబడుతుంది, ఒక భక్తుడు తన భక్తిని సార్థకం చేసుకొని మోక్షానికి వెళ్ళడానికి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా నడవాలి, ఎలా నడవకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించకూడదు, ఎలా తన జీవితాన్ని కుటుంబాన్ని కట్టుకోవాలి, ఎలా వస్త్రధారణ చేయాలి, ఎలాంటి వస్త్రధారణ చేయకూడదు. పిన్ టు పిన్. ఏంటది? చెప్పాలి పిన్ టు పిన్ అద్దము పట్టినట్లుగా మనిషికి మనుగడని నేర్పగలిగిన గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచంలో వేల మత గ్రంథాలు ఉన్నాయి, అన్ని కథలు, అన్నీ కలిపి, అన్నీ ఎత్తి రాసినవి. ఇంకా చెప్పాలంటే బైబిల్లోనివే అనేకమైన విషయాలు ఎత్తి రాసిన మత పుస్తకాలు ఉన్నాయి. అవన్నీ కూడా దేవుని గ్రంథం ముందు, దేవుని ధర్మశాస్త్రం ముందు నిలబడలేకపోతున్నాయి. ఈ బైబిల్ని అవమానపరచాలి, ఈ బైబిల్ ప్రింటింగ్ ఆపేయాలి, ఈ బైబిల్ని ప్రాచుర్యంలో లేకుండా చేయాలి, ఈ బైబిల్ ప్రకటించేవారిని లేకుండా చేయాలి. ఎన్నో వేల సంవత్సరాలుగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ప్రతి పిల్ల కుక్క కూడా మురుగుతూ ఉంది. సోషల్ మీడియా అవన్నీ మనం విని కదలాల్సిన పని లేదు. అవన్నీ పిల్ల కుక్కలు. ఏంటో చెప్పండి, ఎడికి చెప్పండి. కానీ నా దేవుడు యూదా గోత్రపు సింహమై ఉన్నాడు. కొట్టు గట్టిగా ప్రభుకి, కొట్టు గట్టిగా, కొట్టు. హల్లెలూయా. ఇలాంటి అమూల్యమైన, విలువైన, శక్తి కలిగిన, బలము కలిగిన, ప్రవచనాత్మకంగా రాయబడిన, మనందరి ఆత్మీయ శ్రేష్ఠ కొరకు రాయబడిన ఈ న్యాయ విధుల యందు మనం అందరూ చెప్పండి, ఎందరు చెప్పాలి? లక్ష్యం ఉంచాలి, చదవాలి, శ్రద్ధగా చదవాలి, వినాలి, శ్రద్ధగా వినాలి, పాటించాలి, శ్రద్ధగా పాటించాలి. ఏమి నేర్పిస్తుందో చూడండి. గొప్ప దైవజనుడు తాను ఒక మహిమ కలిగిన సేవ చేసి తన పరుగును 100% దేవునికి తన జీవితాన్ని అర్పించి తన పరుగును ముగించారు. ఆయన రామగుండం సురేష్ అయ్య గారు, స్తోత్రం చెప్పండి. ఆయన సేవకు రావటానికి ఒక సోపానంగా, ఆయన ఈ మహిమ కలిగిన పరిచయలు అడుగుపెట్టి విజయవంతంగా పరుగు ముగించడానికి ఒక ఆధారంగా నిలబడిన ఒక వచనం ఏమిటి అని అంటే 110వ కీర్తనలో 4వ చరణంలో ఉంటుంది. నీవు వెలికిసేదే క్రమం చొప్పున నిరంతరము నాకు యాజకుడవై ఉంటావు. ఆయనకేం దేవుడు కళ్ళ ముందు ప్రత్యక్షం, నా కుమారుడా వినాలమ్మా, వినాలి తల్లి, వినాలమ్మా, మాట్లాడుకోవద్దు పిల్లలతో, కొంచెం లక్ష్యం పెట్టాలి వాక్యం మీద. హల్లెలూయా, హల్లెలూయా. చివరి పాయింట్లో వస్తుంది. మీ అదృష్టం బాగుంటే రాదు, మీ అదృష్టం బాగలేకపోతే చివరి పాయింట్ వస్తుంది. హల్లెలూయా. చేతులు చెప్దాం. హల్లెలూయా. ఒక వాక్యము ద్వారా దర్శించబడి ఆయన ఈ మహిమ కలిగిన పరిచయం అడుగుపెట్టారు, పరుగు ముగించారు. ఏమి దేవుడు కనబడి నా కుమారుడా సేవకరా అని పిలిచింది లేదు. అలా పిలువబడిన వాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. కానీ ఆయన్ని పిలిచిన పిలుపు ఆ విధంగా కాదు. పగలంతా ప్రార్థన చేస్తున్నాడు, మోకాల మీద ఉండి రాళ్లను మోకాల కింద వేసుకొని ప్రార్థన చేసుకున్నాడు, కన్నీరు గార్చి. సంధ్యావేళప్పుడు చీకటి పడుతూ ఉండగా దేవుడి సంధ్యావేళప్పుడు లేఖనం అట్లా గాలికి తెరవబడి ఒక వాక్యం దగ్గర ఆగి ఆయన దృష్టి ఆ వాక్యం వైపు ఆకర్షించబడి ఆ వాక్యం చదివి హృదయంలో నమ్మి విశ్వసించి అడుగుపెట్టాడు, పరుగు ముగించాడు. అంత శక్తి కలిగిన దర్శనాన్ని, అంత శక్తి కలిగిన ప్రేరణని కలిగించగలిగిన, ఒక మనిషి హృదయాన్ని కరిగించగలిగిన శక్తి ఇదిగో
ఈ న్యాయ విధులు కలిగిన పుస్తకంలో ఉంది. ఆమేన్. ఈ పుస్తకం వేశ్యలను మార్చింది, ఈ పుస్తకం దొంగలను మార్చింది, ఈ పుస్తకం వ్యభిచారులను మార్చింది, ఈ పుస్తకం అక్రమ సంబంధం కలిగిన వారిని మార్చింది, ఈ పుస్తకం కన్నీళ్లు తుడిచింది, ఈ పుస్తకం ఆదరించింది, ధైర్యపరిచింది, బలపరిచింది. శక్తి కలిగిన పాత్రలుగా అల్పులను, అభాగ్యులని, మట్టి ఘటములతో నింపబడిన వ్యక్తులను కూడా మహిమగా మార్చి తన మహిమ కలిగిన పరిచయంలో వాడుకున్నది ఈ పుస్తకం. ఆమేన్. ఆత్మీయ తండ్రి యేసన్న గారు అంటారు, ఈ పుస్తకాన్ని, ఈ బైబిల్ నేను మోస్తున్నాను, ఈ బైబిల్ నన్ను ప్రపంచమంతా మోసి తీసుకొని వెళ్తాను. ఆమేన్. హల్లెలూయా. అంతటి మహిమ కలిగిన పుస్తకం ఇది. ఏమండి, మన గూట్లో పెడితే ఏమంటారు ఇక్కడ? ఎందుకులే, సెల్ఫ్ ఏమంటారు ఇక్కడ? సెల్ఫ్ ఇంగ్లీష్ అండి, తెలుగులో ఏమంటారు? సరే, గూట్లో పెడితే ఇంక వారం తర్వాత దులుపుకొని వారం తర్వాత దులుపుకుంటాం, వారం తర్వాత ఆ చెప్పు తీస్తాం. చదివే ఓపిక లేదు మనకి. ఈ రోజుల్లో వినగలిగిన వాక్యాలు కూడా వచ్చినాయి కదా, బైబిల్స్, ఆడియో బైబిల్స్ వచ్చినాయి కదా, మంచివి ఉన్నాయి కదా, యూట్యూబ్ ఓపెన్ చేస్తే వచ్చేస్తాయి. ఏమండి, చక్కగా వినాలి. వాక్యం ప్రసంగాల గురించి కదా నేను చెప్పేది, అది గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పేది ప్రసంగాల గురించి కాదు, ఇదిగో ఈ వాక్యం గురించి, వ్రాయబడిన వాక్యం గురించి. దేని గురించి? ఇది కనుక మనం కొంచెం ఈ వాక్యం మీద లక్ష్యం ఉంచితే మనం కలిగే మేలులేంటి? AB 119 కీర్తన 6వ చరణం. గట్టిగా చదవాలి తల్లి, టిఫిన్ చేసి రావాలి మీరు, గట్టిగా. అదే కీర్తన 100వ చరణం. బిగా రాసుకోండి, టైం బట్టి నేను వెంటనే చదివిస్తున్నా. వెంటనే చేతులేదు, స్తోత్రం చేయడు ప్రభుకి. హల్లెలూయా. చూడండి, ఒక చోటేమో అదే కీర్తనలో కీర్తనకారు ఎజ్రా మహాశయుడు అని అంటారు, అయ్యా నీ ఆజ్ఞలను నేను లక్ష్యం చేసినప్పుడు నాకు అవమానం కలగలేదయ్యా. స్తోత్రం చెప్పండి. నీ ఆజ్ఞల జాడలో, నీ ఉపదేశపు మార్గంలో నేను నడుస్తూ ఉన్నప్పుడు, నీ ఉపదేశం నేను లక్ష్యం చేసినప్పుడు వృద్ధుల కంటే, నాకంటే పెద్దవాళ్ళకు మించిన విశేష జ్ఞానాన్ని నీవు నాకు ఇచ్చావయ్యా. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. ఈ రెండు విషయాలు బైబిల్లో చాలామంది విషయాల్లో మనం కనిపిస్తాయి. ఒక వ్యక్తి గురించి చెప్తాను. ఆయన దానియేలు 6:13 చదవండి. దానియేలు 6:13. త్వరగా నీవు పుట్టించిన శాసనం, ఇది గుర్తుపెట్టుకు, శాసనమునే కానీ లక్ష్య పెట్టక అనుదినము 3 సార్లు తన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇంక నా వైపు చూడండి, ఈ 3 వచనాలను బట్టి ఒక విషయం చెప్తా. దేవుని ఆజ్ఞ, ధర్మశాస్త్రం, ఇదిగో రాయబడిన ఈ న్యాయ విధుల్ని మనం కాస్తంత లక్ష్య పెడితే మన జీవితాలలో అవమానం అన్నదే కనపడదు. ఒకవేళ అవమానించడానికి ఎవరైనా లేచినా వారికే అవమానం తిరిగి కొడుతుంది. దేవుడు మన అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతతో అలంకరిస్తాడు. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. అలానే వృద్ధులకు మించిన జ్ఞానం, మనకంటే సీనియర్లకు మించిన జ్ఞానం, మనకంటే పెద్దవాళ్ళకు మించిన, మనకంటే ముందుగా భక్తిలో అడుగుపెట్టిన వాళ్ళకు మించిన జ్ఞానం, లోకములో జ్ఞానులు అని చెప్పబడే వాళ్ళకి మించిన జ్ఞానం, లోకములో మహానుభావులని చెప్పబడే వాళ్ళకి మించిన జ్ఞానం దేవుడు మనకిస్తాడు. ఇదిగో ఈ న్యాయ విధుల్ని కాస్తంత లక్ష్య పెడితే. ఆమేన్. చెప్పాలి గట్టిగా. ఇప్పుడు చూడండి, ఈ 2 విషయాలు మనం చదువుకున్న ఈ దానియేలు మహాశయులు జీవితంలో మనం గమనించగలం. అవమానపరచాలి, నింద మోపాలి, బాధ పెట్టాలి, ఉద్యోగం నుండి ఓడబేకాలి, తరివేయాలి. ఏమండి, ఆయన ఎక్కడో మొదటి అధ్యాయములో 70-80 ఏళ్ళ క్రితం వచ్చాడు. ఎన్నేళ్ల క్రితం? చెప్పాలి. ఈ మాట రాయబడిన సమయానికి 70 లేదా 80 ఏళ్ళు గడిచిపోయింది. 6వ అధ్యాయం వచ్చేసరికి ఎన్నేళ్ళు చెప్పండి? చెప్పాలి. అప్పుడు దానియేలుకి 80-90 ఏళ్ళ లోపు వయసు.
మొదటి అధ్యాయంలో అడుగుపెట్టినప్పుడు 14 ఏళ్ళ వయసు. ఈ 6వ అధ్యాయానికి వచ్చేసరికి 80 అనుకుందాం. ఏంటది చెప్పండి చెప్పండి, మర్యాదగా ఉండదు మీకు. ఇంటికి వెళ్దాం అనుకున్నారు లేదా? 80 ఏళ్ళు. ఎన్ని ఏళ్ళు? లేదా 80 నుండి 90 మధ్యలో వయసు. అతను ఆ దేశంలో అడుగుపెట్టి 80 ఏళ్ళైనా కూడా చెరపట్టబడిన యూదుల్లో ఉన్న దానియేలనే ట్యాగ్ తగిలించి చెప్తున్నారు. చూసారా? ఏమండి, దానియేలు ఒక్కడే కదండి చరిత్రలో. బబులోను రాజ్యంలో దానియేలు ఒక్కడే ఉన్నాడు. అది హెబ్రీ పేరు. ఏ పేరు చెప్పాలి? దానియేలు అని చెప్తే సరిపోతుంది. దానియేలు అని చెప్తూ అది హెబ్రీ పేరు కదా, మన సిరియా భాష, మన బాబిలోనియన్ లాంగ్వేజ్ కాదు కదా. నేనైతే అతనికి బెల్తెషాజర్ అనే పేరు పెట్టా కదా, లేకపోతే అంతకుముందు నెబుకద్నెజర్ అనుకోండి ఆయన, ఈయన పేరు ఈయన దర్యావేషు. ఓకే, అంతకుముందున్న రాజులు బెల్తెషాజర్ అనే తమ దేవతల పేర్లు పెట్టారు కదా. దానియేలు అని అంటే నిజంగా యాజ్ యూజువల్గా ఆ కులమే కదా. ఏమండి, యాజ్ యూజువల్గా ఆ ఇంటి పేరుడే కదా, యాజ్ యూజువల్గా ఆ కులమే కదా, యాజ్ యూజువల్గా ఆ 2 అక్షరాలే కదా, ఆటోమేటిక్గా తెలిసిపోదు. కానీ వారు ఎంత అవమానపరచాలనే ఉద్దేశంతో కలిగి ఉన్నారో చూడండి. చెరపట్టబడిన యూదుల్లో ఉన్న దానియేలుని ట్యాగ్ తగిలించి రాజుకు కంప్లైంట్ ఇవ్వడానికి పోతున్నారు. అవమానపరచాలి. ఇంటి పేర్లను, కులాలను బట్టి, వ్యవస్థలను బట్టి, క్రైస్తవులనే ఒక్క పేరుతో, ఏమండి, ఫలానా కులము అనే ఒక్క పేరుతో తొక్కేయాలని, ఎదగనివ్వకుండా ఎన్ని ప్రయత్నాలు. అవమానపరచాలి. మాకంటే ఎదుగుతున్నాడేనా? ఎందుకంటే 14 ఏళ్ళ వయసులో, 20 ఏళ్ళ వయసులో దర్శనాలకు అర్థం చెప్పగలిగిన కృప దానియేలుకు దేవుడు ఇచ్చాడు. ఆమేన్. కల్దీయులు వచ్చారు, మాంత్రికులు వచ్చారు, వాళ్ళ దేశంలో ఉన్న గొప్ప గొప్ప జ్ఞానులు పిలిపించాడు నెబుకద్నెజర్. 2వ అధ్యాయానికి వచ్చేసరికి ఎవరు చెప్పలేకపోయారు. మీకు మెడకాయ మీద తలకాయ ఉండదు అంటాడు ఈయన బాధ ఏంటి అని అంటే, మీరు మహాజ్ఞానులు కదా, నాకు కళ చెప్పండి, దాని భావం చెప్పాలి. ఏంటంట, ఈయన కళ చెప్తే భావం అడగటం కాదు, మీరు నాకు కళ చెప్పాలి. కన్నది మీరు రాజా, కలగన్నది మీరు కళ చెప్తే మేము భావం చెప్తాం. అదే శాస్త్రం చెప్తుంది. యాజ్ యూజువల్గా అంటారు వాళ్ళు. సో అదే శాస్త్రం చెప్తుంది. సో చోది మాటలు ఆపండి. నాకు కళ చెప్పాలి, దాన్ని భావం చెప్పాలి. లేదంటే మీ మెడకాయ మీద చెప్పాలి, తలకాయ ఉండదు, మీ ఇష్టం అని దానియేలుకు తెలిసింది. 20 సంవత్సరాల వయసున్న దానియేలుకు తెలిసింది. వెంటనే కబురు పంపించయ్యా, ఒక్క రాత్రి నాకు అవకాశం ఇవ్వండి. మర్మములను బయలుపరచగలిగిన దేవుడు ఆకాశమందు ఉన్నాడు. గట్టిగా ఆయన దగ్గర నేను ఎంక్వైరీ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకొని నీకు కళ చెప్తా, కళభావం చెప్తా. ఒక్కరోజు అవకాశమే నాకు. 20 ఏళ్ళ బాలుడు, ఎన్ని సంవత్సరాలు? వృద్ధుల కంటే మహావిశేషమైన జ్ఞానం కలిగినాడు. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు, చేతులోపుతో చెప్పు. వయసు పెరుగుతుంది, అనుభవం పెరుగుతుంది. అంటే తెలియదు కొంతమందికి లేఖనాల్లో, భక్తుల్లో అయినా సేవకుల్లో అయినా. ఏమండి, ఏమీ లేనప్పుడు మహిమ కలిగిన పరిచయాలు అడుగుపెట్టాం. పేతురు గారు ఉన్నారండి, ఏమీ తెలియనప్పుడు అడుగుపెట్టాడు. ఏమీ తెలియకుండా చచ్చాడండి. వినిపించట్లా? ఏమీ తెలియకుండా చచ్చిపోయాడు ఆయన. అసలు ధర్మశాస్త్రం నిష్ఠ నిగ్రహం కలిగిన వాడు సౌలుకి ధర్మశాస్త్రం మీదనే పట్టుంది. క్రొత్త నిబంధన లేఖనాల విషయం కానీ, లేదా ప్రభువైన యేసు క్రీస్తుని గురించిన కొన్ని విషయాలు కానీ అవగాహన లేదు. లేనప్పుడు సేవకు పిలువబడ్డాడు, లేకుండానే చచ్చిపోయాడండి. చేపలు పట్టుకునే వాళ్ళండి. పేతురు, యోహాను, యాకోబు, అంద్రేయ, వీళ్ళందరూ కూడా చేపలు పట్టుకునే వాళ్ళండి. వీళ్ళందరూ చేపలు పట్టుకునేవాళ్ళు. విద్య లేని పామరులు, విద్య లేని వారు కానీ, ఏమీ తెలియని వారు కానీ చావుకు అడుగు పెట్టినప్పుడు పాటలు పాడటం రాదండి. ఫర్ ఎగ్జాంపుల్ మన వెస్లన్న గారు ఉన్నారండి, ఆయన సేవలు అడుగు పెట్టినప్పుడు ఆయనకి పాటలు పాడటం రాదు. ఆయన చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు వన్ ఆఫ్ ది మెయిన్ సింగర్ ఏమండి టు మినిస్ట్రీస్, మన సంస్థకి ఒక స్తుతి ఆరాధన లీడ్ చేయగలిగిన కానీ, లేదా ఒక పాటలో ఒక మంచి స్వరం అందించగలిగిన, ఒక మెలోడీ తీసుకురాగలిగిన శక్తి ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఉంది? ఎస్ఎల్ఎన్గా నేను చెప్తా. మరి మీ ప్లేస్ ఎవరు మనకు తెలియదు, ఎవరు ఫ్యాన్స్ అనుకుంటారు. ఏమండి, నేనైతే ఆయన ఫ్యాన్. ఫస్ట్ పేరు ఆయనకి చెప్తాను, తర్వాత మనకి ఎందుకులే కానీ ఇవన్నీ. ఫస్ట్ పేరు అయితే అయింది. స్తోత్రం చెప్పండి. ఎక్కడి నుంచి అక్కడికి వచ్చాడు ఆయన? ఏమీ తెలియని స్థితి నుండి ఏమంటే అన్నీ తెలిసిన స్థితికి వచ్చాడు. కొంతమంది ఉంటారు, నేను తప్పుగా చెప్పట్లేదు, కొందరు చెప్తున్నా. మనకి ఏమీ రానప్పుడు అడుగు పెట్టాం,
దానికి అర్థం ఏంటి? దేవుడు ఏదైనా విషయాలు నేర్పించి తన మహిమ కొరకు, తన పరిచర్య కొరకు వాడుకొని ఏమంటే ప్రజలకు ఆశీర్వాదకరంగా మారుస్తారు. నేర్చుకోవాలిగా. సేవలు 20 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం అడుగుపెట్టి ఉంటారు. పాటలు రావు, ఇప్పటికీ రావు. ఆ దరిద్రం ఇప్పటికీ రావు. 30 ఏళ్ళ నుండి ఏం చేస్తున్నారో అర్థం కాదు. అందరిని ఇంక్లూడ్ చేస్తున్నాను నేను. విశ్వాసులు కొంతమంది ఉంటారు, పాటలు రావు సరిగ్గా. అరే రాని వాటిని మనం ఏం చేయాలి? ఇంత పెద్ద పెద్ద లైన్లు ఉంటాయి, మనకు ఎందుకు ఆ లైన్లు? పెద్ద అయినవి ఉన్నాయి, 2-3 లైన్లు ఉంటాయి. రానప్పుడు ఏం చేయాలి? పెద్ద అయినా అల్లుకోవాలి, పెద్ద అయినా తగులుకోవాలి మనం. ఏమండి తర్వాత సరే రాదు మనకి, మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఏం చేయాలి? నేర్చుకోవాలి. మనకు వయసు పెరుగుతుంది, అనుభవం పెరుగుతుంది, విశ్వాస జీవితంలో అనుభవం పెరుగుతుంది. నేర్చుకోవాలి. ఈ సంవత్సరం కదా వచ్చే సంవత్సరం వినాలి. 10-100 సార్లు విను, 1000 సార్లు విను. దేవుని పాటే కదా, దేవుని మాటే కదా, 1000 సార్లు విను. ఆది కాండం ఎక్కడ ఉంటుందో, ప్రకటన గ్రంథం ఎక్కడ ఉంటుందో తెలీదు. ఈ పరిచయలు అడుగుపెట్టినప్పుడు నాకు కాదు, మామూలు కొంతమంది చెప్తున్నా, పరిచయలు అడుగుపెట్టిన కొంతమంది తెలియదు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు దాడతాయి. కూర్చోవాలి. కూర్చోబెట్టి కట్టండి ఆ అమ్మాయిని గేట్లు దాటకుండా. కూర్చో. అమ్మాయికి బాగలేదు, కూర్చోబెట్టమని తీసుకొచ్చు. పిల్లలు అటు వదిలేస్తే బాగుండదు నిజంగానే. పిల్ల సీతమ్మ ఎవరు మాట ఉందో. లుయ్యా చేతులు చెప్దాం గట్టిగా. మహిమ కలిగిన పరిచయలు అడుగుపెట్టినప్పుడు వాక్యం మనకు తెలియనట్టుగానే ఉండాలనా? కాదు. తెలుసుకోవాలి. సైన్స్ అనే పదానికి అర్థం ఏంటి? వేదం. ఆ పదానికి అర్థం ఏంటి? తెలుసుకొనుట. ఏంటది? సైన్స్ అనే పదానికి కానీ లేదా వేదం అనే ఆ పదాలకు కానీ అర్థం ఏంటి అని అంటే తెలుసుకొనుట. తెలుసుకోవాలి. మనకు తెలియదు, తెలుసుకోవాలి. నేను సేవలు అడుగుపెట్టి మనకు బైబిల్ మాత్రమే తెలుసు. బైబిల్ కొంత తెలుసు, కొంతే. చిన్న వయసు కదా, 18 ఏళ్ళ వయసు, కొంత తెలుసు. మనం ఏం చేయాలి? ఇప్పుడు మనకు సమయం ఉంది, మనకు వయసు ఉంది, మనకి చదువు ఉంది, దేవుడిచ్చిన విద్య ఉంది. తెలుసుకో అని చెప్పే ప్రతి క్షణం మనం గుర్తు చేయగలం. విద్య వేదం మన దగ్గర మనకు నేర్పించి పంపించాడు ఆయన. ఇప్పుడు ఈ దివ్య గ్రంథం, వేద గ్రంథంలో ఏముంది, ఎందుకుంది, ఎలా ఉంది, ఏ సందర్భంలో రాయబడి, ఏ సంవత్సరంలో రాయబడింది, వాటికి అర్థాలు ఏంటి, ఇవన్నీ పరిశోధన చేయకపోతే ఒక నోటి నిండా 4 మాటలతో నేను మీకు మంచి మాటలు చెప్పగలనా? చెప్పలేను కదా. ఏమండి చూడండి, ఒక చోట కొంతమంది ప్రయాణం చేస్తూ ఉన్నారండి. ఒక ఓడలో ఒక గొప్ప సేవకుడు అని చెప్పబడిన ఒక ఆయన నిలబడి, ఖాళీ సమయం ఎందుకులే, కొంచెం ఏదైనా వాక్యం చెప్దామని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా, అవన్నీ క్రిస్టియన్ కంట్రీసే కనుక అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా 23వ కీర్తన చదివి చెప్తా ఉన్నాడు. ఏం చదువు చెప్తున్నాడు? చెప్పాలి అందరూ. 23వ కీర్తన చదివి చెప్తా ఉన్నాడు. ఇటు అనుకుంటారు కొంతమంది, అబ్బా ఎప్పుడు ఆపుతారా, ఉండేదే 6-7 వచనాలు, ఎప్పుడు ఆపుతాడా అనుకునేవాళ్ళు. అబ్బా చాలే ఆపాయా, ఆ పేల గొంతు వినలేకపోతున్నాం అనుకునేవాళ్ళు కొంతమంది. దైవజనుడే చదివాడు, పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్టుంది ప్రజలకి, ఈసారి ట్రై చేద్దాం అని చెప్పి కూర్చున్నాడు. ఇంకొక ఆయన లేచాడు. ఆయన కొత్తగా సేవకు వచ్చిన చిన్న దైవజనుడు. ఎవరు? చిన్న దైవజనుడు. 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం చదువుతూ ఉండగానే అక్కడ ఆ ఓడలో ప్రయాణం చేసే ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసి కళ్ళు తెరేసరికి మోకాళ్ళ మీద పడి పశ్చాత్తాపడుతూ ఏడవటం మొదలుపెట్టారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. పశ్చాత్తాపడుతూ ఏడవటం మొదలుపెట్టారు. 3వ చరణం 4వ చరణంలో 5-10 నిమిషాల్లోపే ప్రజలందరూ లోతైన పశ్చాత్తాపం నింపబడి అదే సముద్రంలో బాప్తిస్మానికి సిద్ధపడ్డారు అని అంటే, ఈ గొప్ప దైవజనుడు, ముసలి దైవజనుడు అంటాడు, అయ్యా నేను చదివినది 23వ కీర్తనే, నువ్వు చదివినది 23వ కీర్తనే, ఈ రెండిటికి తేడా ఏంటి నాయనా? నేను చదివింది అదే కీర్తన, నువ్వు చదివింది అదే కీర్తన కదా, ఈ రెండిటికి తేడా ఏంటయ్యా అంటే, ఆ పసివాడు ఆ యవన దైవజనుడు అని అంటారు, అయ్యా నీకు కీర్తన తెలుసు, నాకు కాపరి తెలుసు. ఓటు గట్టిగా ప్రభువుకి. అయ్యా నీకు కీర్తన మాత్రమే తెలుసు, కానీ ఆ కీర్తనకు కర్త అయిన పరమ కాపరి నాకు తెలుసు. ఆ వాక్యాన్ని ఎలా చదవాలి, ఎలా వినాలి, ఎలా వివరించాలి, ఆ జీవం ప్రజల్లో ఎలా
పురుడు పోసుకునేటట్లుగా చేయాలి. ప్రజల గుండెల్ని ఆ వాక్యం తాకేటట్లుగా ఎలా వివరించాలి, ఆ గుండె కరిగి కళ్ళలోండి కన్నీళ్ళు రాగలిగిన శక్తి కలిగిన అభిషేక పూర్ణతతో నింపబడగలిగిన వాక్కులు ప్రజల దగ్గరకు ఎలా తీసుకుని వెళ్ళాలి నాకు తెలుసు. ఆమేన్, ఆమేన్. నీకు కీర్తన తెలుసు, నాకు ఆమేన్, నాకు కాపరి తెలుసయ్యా. ఏమీ తెలియని వయసులో అనుభవంలో మనం అడుగు పెడతాం. మరి నేర్చుకోకపోతే ఎట్లా? లేఖనాలు మనం నేర్చుకోకపోతే, లక్ష్యం పెట్టకపోతే ఎట్లా? వాక్యం చెప్పడం, సేవలు అడుగు పెట్టిన ఏ ఒక్కరికి కొరతలో వాక్యం చెప్పడం రాదు. చాలా సర్వసాధారణ విషయం అది. ఒక ట్రైనింగ్ సెంటర్లో మనం ఏ విషయం అడుగు పెడితే మొదటలో అది మనం పాటించటం, అది చేయటం, మనకి ఒక కీబోర్డ్, ఒక ప్యాడ్, ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక కంప్యూటర్, ఏదైనా ఒక చదువు మొదట అడుగు పెట్టినప్పుడు మనకేమీ రాదు. మనం కాలక్రమంలో వాయిస్తూ ఉండగా, ప్లే చేస్తూ ఉండగా, చదువుతూ ఉండగా ఆ విద్య, ఆ అక్షరాలు, ఆ భాష అవన్నీ కూడా మనకి ఏమండి చెప్పాలి అవన్నీ మనకి అభ్యాసం అవుతాయి. ఏమవుతాయి? అభ్యాసం అవుతాయి. ఏమి చదువుకున్న ఆదివారం పోతే ఆదివారం బైబిల్ తీస్తూ ఏమండి వెనకది ముందు వెనకది ముందు 20 నిమిషాల వాక్యం చెప్పడానికి అసలు శానశక్తిలో ప్రయత్నించే వాళ్ళు నాకు తెలుసు 30 ఏళ్ళు సేవకు వచ్చి. ఎన్నేళ్ళు? 25 ఏళ్ళు సేవకు వచ్చి. ఎన్నేళ్ళు చెప్పండి? చెప్పగా 25 ఏళ్ళు జస్ట్ ఒక 10 నిమిషాలు చెప్పి వివరిస్తే అయిపోయే వాక్యాన్ని ఒక 20 నిమిషాలు, అర్ధగంట సేపు పొడిగించి సాగదీసి దానికి మళ్ళీ కుళ్ళు జోకులు చేర్చి ఏమండి దానికి సంబంధం లేని ఉదాహరణలు చెప్పి అర్ధగంట సేపు ఏడుస్తున్నారు జనాలు. గుండెలు బాదుకుని ఏడుస్తున్నారండి కొన్ని చోట్ల జనాలు. గుండెలు బాదుకుని మాకు తెలుసు కొన్ని చోట్ల గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు. వాక్యం లేదయ్యా మాకు వాక్యంలో ఏముందో చెప్పగలిగిన వాళ్ళు లేదు. తీసుకునేదేమో ఒక రెఫరెన్సు, తొక్కలోది తీసుకునేది ఒక రెఫరెన్సు. ఇక అంతా ప్రపంచమంతా అరే బైబిల్లో ఏముందో చెప్పరా బాబు, బైబిల్లో ఎవరి గురించి ఉంది, ఏముంది, ఎందుకుంది, ఎలా ఉంది, ఆ సందర్భం బైబిల్ చెప్పండి, వాక్యం చెప్పండి. ఉదాహరణలు, ఉపమానాలు, ఆ సైంటిస్టు, ఈ సైంటిస్టు, ఆయన, ఈయన, ఆ నాయకుడు, ఈ నాయకుడు, ఆ పెద్దోడు, ఈ పెద్దోడు, ఆ చిన్నోడు, ఈ చిన్నోడు, అయిపోయా గంట నడిచా బండి. ఇదంతా గూడ్స్ బండి, ఇది ప్యాసింజర్ బండి కాదు. ఇది ఏ బండి? ఖాళీగా ఉన్నా కూడా ఆ పెట్టెలన్నీ కిలోమీటర్ ప్రయాణం చేస్తూనే ఉంటాయి. ఇంత భారంగా ప్రయాణం చేస్తుంది దాన్ని తొంగి చూస్తే ఏముండదు దాంట్లో. ఇంజన్లో ఈ నడిపేవాడు తప్ప, వెనకాల జెండా ఊపేవాడు తప్ప, మధ్యలో 20 పెట్లుంటాయి, ఏముండదు దాంట్లో. లుయ్యా చెప్పాలి గట్టిగా. నేను మిమ్మల్ని అన్నట్టు లక్ష్య పెట్టాలి. ఏంటి? ఈ న్యాయ విధులను కనుక మనం లక్ష్య పెడితే, ఇక్కడ నేను హైలైట్ చేయాలనుకున్నది ఏంటంటే, ఈ దానియేలు రాజు, భూలోక సంబంధమైన రాజు సృష్టించిన శాసనాన్ని లక్ష్య పెట్టలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈయన పరలోకపు రాజులకు రాజైన దేవాది దేవుని శాసనములను లక్ష్య పెట్టే పనిలో ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. అందుకే భూమి మీద ఉన్నవి ఏవి కూడా లక్ష్య పెట్టాడు ఆయన. భూ సంబంధం లక్ష్య పెట్టాడు ఆయన. అక్కడ ఉంది అదే. అక్కడ ఆ మాట ఎందుకు చదివించానంటే, రాజా నీవు నియమించిన శాసనములు నీ దానిని లక్ష్య పెట్టట్లేదయ్యా. ఎందుకురా బాబు అని అంటే, ఇతను లక్ష్య పెట్టే శాసనాలు వేరే ఉన్నాయి, ఇతను లక్ష్య పెట్టే ధర్మశాస్త్రం, ధర్మం వేరేది ఉంది. ఆ ధర్మం బోధించేది ఏంటంటే ప్రేమించు, ఆ ధర్మం బోధించేది ఏంటంటే సహించు. స్తోత్రం కలుగునగాక. ఈ ధర్మం కీడును బోధించదు, ఈ ధర్మం హత్యలను బోధించదు, ఈ ధర్మం ఇతరులను చంపమని బోధించదు, ఈ ధర్మం ఇతరులను తొక్కేమని బోధించదు, ఈ ధర్మం ఇతరుల కొరకు ప్రాణాన్నైనా సమర్పించమని బోధిస్తుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నువ్వు చావనైనా చావు, ఒక ఆత్మను రక్షించమని బోధిస్తుంది ధర్మం. మనకి చంపు అని బోధించదు ధర్మం. ధర్మో రక్షిత. ఈ ధర్మం ఏం బోధిస్తుంది అని అంటే, ఈ ధర్మాన్ని మనం రక్షిస్తే మనం ఎలా రక్షించబడతాము అని అంటే, ఈ ధర్మం ప్రేమను బోధిస్తుంది, సహనాన్ని బోధిస్తుంది, సాధుగుణాన్ని బోధిస్తుంది. ఏమండి, మన దేశం స్వాతంత్ర్య పోరాటంలో నెగ్గటానికి ఒక కీ, ఒక మూల పాత్రలుగా ఉన్నవాళ్ళు ఈ ధర్మాన్ని పాటించిన మిషనరీలు అనే విషయం వాస్తవం.
ప్రపంచంలో ఎన్నో వస్తువులు కనిపెట్టబడుతున్నాయి. వారందరూ కూడా కనిపెట్టడానికి వాళ్ళకి ఒక మూల కేంద్రంగా ఉపయోగపడిన ఆ సైన్స్కి సంబంధించిన స్క్రిప్చర్స్ ఇదిగో ఈ ధర్మంలో ఉన్నాయి. కొంచెం లక్ష్య పెడదాం. ఏమండి, వాళ్ళకి విమానం కనిపెట్టడానికి, వాళ్ళకి రైలు కనిపెట్టడం, వాళ్ళకి సైకిల్ కనిపెట్టడానికి, వాళ్ళకి వెహికల్స్ కనిపెట్టడం, వాళ్ళకి ఏమండి రకరకాలుగా వస్తువులు కనిపెట్టడానికి, వాళ్ళకి లైట్, థామస్ ఆల్వా ఎడిసన్ వాళ్ళకి లైట్ కనిపెట్టడానికి, ఎన్నో ప్రపంచానికి ప్రయోజనకర విషయాలు కనిపెట్టడానికి ఈ ధర్మం ఉపయోగపడింది. మరి నీ జీవితంలో లోటుపాట్లను కనిపెట్టడానికి ధర్మం ఉపయోగపడదా? మన జీవితంలో ఉన్న లొసుగులు కనిపెట్టడానికి ధర్మం ఉపయోగపడదా? మన జీవితంలో ఉన్న అవకతవకలు సరిచేయడానికి ఈ ధర్మానికి అంత శక్తి లేదంటారా? చెప్పండి. ఉంటుంది. ఈ ధర్మం మమ్మల్ని సరిచేసింది కనుకనే మీకు ఒక మంచి 4 మాటలు చెప్పగలుగుతున్నాం. ఏమండి, మా యవ్వన జీవితాన్ని సరిచేస్తూ నడుపుతుంది కనుకనే ఈ శ్రేష్టమైన దీవెనల్ని మనసులో దాచుకునేదానికి మాకు మనసు రావట్లా, చెప్పాలనిపిస్తూ ఉంది. ప్రభు నడిపే మార్గాలు, ప్రభు చేసే మేలులు, ఈ ధర్మాన్ని పాటించడం ద్వారా సమాజంలో మాకు కలిగే విలువని పంచుకోలేకపోతే ఈ ధర్మానికి మేము కృతజ్ఞత కలిగిన వారం కాము. హల్లెలూయా. చేతులతో చెప్దాం, చెప్పాలి హల్లెలూయా. దేవుని ధర్మశాస్త్ర న్యాయ విధులను మనం, ఆ న్యాయ విధులపై మనం చెప్పండి అందరు నోరు తెచ్చు, అందరు చెప్పండి, లక్ష్యం ఉంచాలి. చదవచ్చు అందరూ చదవాలి, వినాలి, పాటించాలి. సామెతలు 13:18. గద్దింపును లక్ష్య పెట్టేవాడు ఘనతనొందును. చెప్పండి హల్లెలూయా. ఇక నా వైపు చూడండి. మనం ఏమో లక్ష్య పెట్టాలి ఇప్పుడు? రెండవదిగా చెప్పాలి, గద్దింపును. ఏంటది చెప్పాలి, అందరు చెప్పండి. గద్దింపును. 2 రకాల గద్దింపులు ఉన్నాయి మనకి, రాసుకోండి. AB అన్నట్లు ఇక్కడ కూడా. సామెతలు 3, 11, 12 చదవండి. 3వ అధ్యాయం 11, 12. మొదట అన్ని చదివించి తర్వాత వివరిస్తా. దేవుడు చేయు శిక్షను తృణీకరించొద్దు, ఆయన గద్దింపుకు నీవు విసుగుపడవద్దు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించే రీతిగా దేవుడు తాను ప్రేమించే వారిని గద్దించును. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఈ పదంలో రాయబడి గద్దించుట, ఈ పదం ఏంటి అని అంటే కరెక్షన్. ఏంటది చెప్పండి? కరెక్షన్, సరిచేయటం, మందలించడం అనే పదం ఉంటుంది అచ్చ తెలుగులో. ఏంటది చెప్పాలి. ఇప్పుడు తండ్రి ఉన్నాడండి, సరే బి కూడా చదువుకు నేను పూర్తి వివరిస్తా. కాదు, ఈ ఏలోనే పార్ట్ 2. యోబు, బి అని రాయద్దు. యోబు 5:17, 18. యోబు 5:17, 18. ధన్యుడు. ఓకే. తృణీకరించొద్దు. ఆయన ఒకసారి ఒక సందర్భంలో గాయం చేస్తాడు, ఒక సందర్భంలో ఆ గాయమును కడతాడు. ఆయన చేతులే గాయం చేస్తాయి, ఆయన చేతులే స్వస్థపరుస్తాయి. ఇప్పుడు ఇది దేవుడు గద్దించే కోణం. ఏ కోణం? అందరు చెప్పండి, అందరు చెప్పాలి. సరే, ఇప్పుడు సేవకులు గద్దించే కోణం బి. ఈ కోణం చెప్తా. 140 కీర్తన 141:5. కీర్తన 141:5. నీతిమంతులు నన్ను కొట్టడం నాకు ఉపకారం, నీతిమంతులు నన్ను గద్దించటం నాకు తైలాభిషేకం. అలాంటి గొప్ప అభిషేకాన్ని నేను త్రోసివేయకుందునుగాక. నా వైపు చూడండి. ఇంకా ఇప్పుడు చూడండి, ఏ అని చెప్పిన దాంట్లో దేవుడు గద్దించిన విధానం, బి అని చెప్పిన దాంట్లో సేవకులు గద్దించిన విధానం. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. దేవుడు తన కుమారుణ్ణి ఒక తండ్రి ఎలా గద్దిస్తాడో, ఎలా కరెక్ట్ చేస్తాడో,
ఎలా సరిచేస్తాడో, ఎలా మందలిస్తాడో చూడండి. తండ్రో తల్లో పిల్లల్ని గద్దిస్తారు, పిల్లల్ని కొడతారు, ఏమండి శిక్షిస్తారు. ఏం చేస్తారు? శిక్షిస్తారు కూడా. పిల్లల్ని గద్దిస్తారు, దండిస్తారు, మందలిస్తారు, శిక్షిస్తారు కూడా. కొన్నిసార్లు పస్సులు పెడతారు, కొన్నిసార్లు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళని అంటారు, కొన్నిసార్లు పిచ్చకొట్టుడు కొడతారు. ఏమండి చీపురు చెప్పండి, మా ఇంట్లో జరిగినాయి చెప్తున్నా నేను. చీపురు తిరగేస్తారు. ఎందుకని అవన్నీ చేస్తారు తల్లిదండ్రులు? ఎందుకు చేస్తారు అలా? పిల్లలు సరైన దారిలో నడవటానికి. చిన్న దురాల చిన్న మాట ఏదన్నా నోట్లో చెడ్డ మాట వచ్చిందనుకో, మూతి మీద 4 బీకితే చెప్పాలి. కీడు చేయాలన్నా, అతనికి మాట రాకుండా చేయాలన్నా, నాలుకకు గాయాలు అవ్వాలన్నా, మూతికి గాయాలు అవ్వాలన్నా, మూతి మీద బెడ 4 కొడితే ఏమవుతుంది? ఆ మాట గుర్తొచ్చిన ప్రతిసారి ఈ దెబ్బ చెప్పాలి. ఆ మాట గుర్తొచ్చిన, చెడు మాట గుర్తొచ్చిన ప్రతిసారి ఈ దెబ్బ అన్నది పిల్లలకి గుర్తొస్తుంది. ఈ గాయం అన్నది పిల్లలకి గుర్తొచ్చినప్పుడు ఆ భయం. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ ఉన్నారండి. ఎవరు? టీచర్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు బెత్తం వాడకపోతే ఆ రోజు సబ్జెక్టు పూర్తవుతుందా? ఆ రోజు లెసన్ పూర్తవుతుందా? ఆ రోజు ఎగ్జామ్ పూర్తవుతుందా? వాళ్ళు ఒక మంచి స్థాయికి రాగలుగుతారా? ఈ రోజుల్లో కంప్లైంట్లు పోతున్నాయి. చదువులు కూడా అంతంత మాత్రం ఉన్నాయి. ఆనాకాలం చదువుల్లాగా ఉన్నాయి. బాగా 90, 95, 100 మార్కులు తెచ్చుకునే వాడికి కూడా పోయిన సంవత్సరం ఏం చదివాడో గుర్తుండదు. బట్టి రోబోటిక్ లైఫ్, ఆర్టిఫిషియల్ లైఫ్ అంతే. ఏ లైఫ్? సబ్జెక్టు పూర్తి చేయాలి, ఆ సంవత్సరం స్టడీ పూర్తి చేయాలి అంతే. ఎందుకు చదువుతున్నాడు, అతని దర్శనం ఏంది, అతని ఉద్దేశం ఏంది? కొంతమంది పిచ్చోళ్ళు అయిపోతున్నారు ఆ స్టడీలు భరించలేక. కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు ఆ ఫోర్స్ భరించలేక. కాంపిటీషన్ ఎక్కువైపోతూ ఉంది. తల్లిదండ్రులు ఫీజులు కట్టి కష్టపడి చదివిస్తున్నారు, వీళ్ళేమో దాన్ని రీచ్ అవ్వలేకపోతున్నారు. నింద కలుగుతుందేమో, లేదా తల్లిదండ్రులు బాధపడతారేమో, లేకపోతే ఏమైపోతుందని చెప్పి భయపడి డిప్రెషన్కు లోనై ఏమండి ఆ టెంపర్ అంతా కూడా టెంపరేచర్ పెరిగిపోయి ఆ అనాలోచితత్వంలో ఏం చేయాలో అర్థం కాక ఆడపిల్ల మగపిల్ల చాలామంది అదే స్కూల్లో ఉండి, అదే కాలేజీ పై అంతస్తుల్లో ఉండి దూకి ఏం చేసుకుంటున్నారు? పారాషూట్లు ఎలాడుతున్నారా? చెప్పండి మరి గట్టిగా. సూసైడ్ చేసుకుంటున్నారు ఈ రోజుల్లో ఉన్న చదువులు. కానీ ఒక 20 years కానీ ఒక 10-15 years బ్యాక్ వెళ్తే కనుక ప్రతి సబ్జెక్ట్ ప్రయోజనకరంగా ఉంది, ప్రతి పంతులు ప్రయోజనకరంగా ఉండేవాడు. ప్రతి విషయము కూడా ఏమండి ఆ స్టూడెంట్స్కి కానీ నేర్చుకున్న వాళ్ళకి కానీ ఉపయోగకరంగా ఉండేది. ఆ విద్య అన్నది 100% న్యాయం జరిగేది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. సరే, ఇవన్నీ కూడా నేర్చుకోవాలంటే అప్పట్లో మా అయ్యవారులు, మా పంతులు ఏం చేసేవాళ్ళని అంటే ఏమండి కొట్టిన చోట మళ్ళీ కొట్టరు. చెయ్యి తిప్పమనేది ఆ మనిషి ఇప్పటికి గుర్తుంది నాకు. ఇంకంతే 2-3 రోజులు ఈ ముడుచుకో ఇట్లా బెత్తం వాడింది అని అంటే చెయ్యి తిప్పమనేది. జ్వరం నీకు వచ్చిందా నాకు వచ్చిందా అనేది అంతే. ఇంకా నాకు ఇప్పటికి గుర్తుంది ఆమె శ్రీలీల తల్లిగారి పేరు. ఏ లీల చెప్పాలి? శ్రీలీల. శ్రీలీల తల్లిగారి పేరు. ఆ మనిషి ఇంకా ఎందుకు రాలేదురా అని అడిగింది. జ్వరం వచ్చిన టీచర్ అన్న. మామూలు సర్వసాధారణంగా ఊరుకుంటుంది జ్వరం అంటే. జ్వరం వచ్చిన టీచర్ అన్న గమనించినట్టుంది కొన్నిసార్లు, 2-3 సార్లు నన్ను. ప్రతిసారి అదే చెప్తున్నా కదా, పిల్లలు మనకు తెలియదు మార్చాలని. ప్రతిసారి అదే డైలాగ్ వేసరికి గమనించింది. చేయి పట్టుకుంది. నీ చేయి వేడిగా ఉందా, నా చేయి వేడిగా ఉందా? చెప్పనీదే. చెప్పేలోపు కొడుతుంది. ఎక్కడ కొడుతుందని అడగదు మళ్ళీ. చెప్పేలోపు కొడుతుంది. చెప్పనీదే ఆ మనిషి. నీ చేయి వేడిగా ఉందా, నా చేయి వేడిగా, నీ చేయి వేడిగా నా చేయి, నీ చేయి నాచి, నీ 5-10 నిమిషాలు వాయించిందా. ఆ దెబ్బకు స్కూల్ మానితే ఒట్టు. దేవుని దేవలో నాకు హాజరు సరిపోయింది, లేకపోతే హాజరు సరిపోయేది కాదు. స్కూల్ ఏదో ఒక కారణం పెట్టి వంకబెట్టి బెత్తం వాడితే ఆ కరెక్షన్ ఏంటది? భూమి మీద ఉన్న పంతులు, భూమి మీద ఉన్న మాస్టర్స్, భూమి మీద ఉన్న తల్లిదండ్రులే పిల్లల్ని ఒక మంచి స్థాయిలో చూడటానికి వాళ్ళని కఠినమైన మార్గాల్లో కొన్నిసార్లు నడిపిస్తూ ఉంటే ఏమండి మన పరమ తండ్రి మనల్ని తండ్రి వలె మోస్తూ ఉన్న, భరిస్తున్న, తన రక్తంతో కడిగి మనల్ని కనిన ఆ పరమ తండ్రి మనల్ని గద్దించే విధానం అది వర్ణించగలమా? అది కీడుకు కాదు కదా. శిక్షకు కావే శోధనలన్నీ
ఉన్నత కృపతో. శిక్షకు కావండి అవి, శిక్షకు త్రోసివేయటానికి, దూరం అవటానికి, నాశనం అవటానికి అయితే కాదు ఆ శిక్ష. దేవుడు పెట్టే ప్రతి పరీక్ష, దేవుడు చేసే ప్రతి గద్దింపు కీడుకైతే కాదు సుమి. అది మాత్రం ఖచ్చితంగా మనం చెప్పగలం. ఒక తండ్రి, ఒక తల్లి ఎలా కరెక్ట్ చేస్తాడో పిల్లల్ని, అలానే దేవుడు కూడా మనల్ని సరి చేయటానికి కొన్నిసార్లు శిక్షిస్తాడు, కొన్నిసార్లు గద్దిస్తాడు, కొన్నిసార్లు కన్నీళ్ళకి అప్పగిస్తాడు, కొన్నిసార్లు వ్యతిరేక పరిస్థితుల చేతుల్లో పెట్టేస్తాడు కరెక్ట్ చేయటానికి. ఏం చేయటానికి? ఇప్పుడు సేవకులు కూడా కొన్నిసార్లు మనల్ని, నేను గద్దించనులేండి, నేను పెద్దగా ఫోకస్ చేయను, ఇక్కడున్న వాతావరణాన్ని బట్టి అయితే నేను ఫోకస్ చేశానంటే ఉండకపోవచ్చు. అందుకని నేను ఇవన్నీ ప్రార్థన చేసుకొని గ్రహించి, ప్రార్థనలో ప్రభువులో గ్రహించి ముక్కుసూటిగా ఎవరిని కూడా నేను గద్దించాల. ఏమన్నుంటే వాక్యమే, ఏమన్నుంటే వాక్యం. ఏంటిది? మన అందరికీ ఒకటి ఉంది, వాక్యం ఉంది. ఏముంది? కానీ దావీదు అంటాడు, నీతిమంతులు నన్ను గద్దిస్తే నాకు తైలాభిషేకం పోసినట్లయ్యా. ఎందుకు ఈ మాట అన్నాడని మనం ఆలోచి కొంచెం ఆ బ్యాక్గ్రౌండ్ హిస్టరీకి మనం కనుక వెళ్ళగలిగితే మనకు బాగా తెలుసు. సమూయేలు 2వ పుస్తకం 11వ అధ్యాయంలో ఏం జరిగింది? ఆయన ఒక తప్పు చేశాడు, పొరపాటు చేశాడు, పాపం చేశాడు, దోషం చేశాడు, ఏదైనా చెప్పుకోవచ్చు. దేవుడి కన్ను ఆశించిన దాన్ని, హృదయం కోరుకున్న దాన్ని ఆయన ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాడు. ఒక పాపం చేశాడు. ప్రవక్త, దైవజనుడు వచ్చి గద్దించాడు. ఏం చేశాడు చెప్పాలి? దైవజనుడు వచ్చి, అరే బాబు ఇతను గద్దిస్తే మన దశం భాగాలు రావు, ఇతను గద్దిస్తే మన కానుకలు రావే, ఇతను గద్దిస్తే మనకి రేపు సభకేమి రావే అని ఏమి ఆలోచించకుండా వాక్యాన్ని ముందు పెట్టుకొని ఒక మంచి ఉపమాన ఉదాహరణ తీసుకొని దావీదును సూటిగా, నువ్వేనయ్యా దుర్మార్గుడు అని చెప్పి సూటిగా గద్దించాడు. ఏం చేశాడు? చెప్పాలి, సూటిగా గద్దించాడు. అప్పుడు ఏం జరిగింది అని అంటే, దావీదు వెంటనే గ్రహించాడు, నిజమే కదా, నేను తప్పు చేయబట్టే కదా పాస్టర్ గారు నన్ను గద్దించాడు. నిన్న మొన్నటి వరకు నా ముందు చేతులు కట్టుకొని నిలబడిన సేవకుడు, నిన్న మొన్నటి వరకు నేను తినండి అయ్యా, కోస్తా, కొంచెం తాగండి అయ్యా అని చెప్తే ఆ గ్లాస్ పట్టుకొనగలిగిన, నాకంత విధేయుడుగా, నమ్మకస్తుడుగా ఉన్న ఆ దైవజనుడు ఈరోజు వచ్చి నిలబడి నువ్వు తప్పు చేసావో నాకు చెప్తున్నాడు అని అంటే అది వాస్తవమే అయి ఉంటుంది కదా, నా మేలుకే అయి ఉంటుంది కదా. ఆయన నా మేలు కోరుకునే నాతాను ప్రవక్త, నా స్నేహితుడు లాంటి వాడు కదా ప్రవక్త, మంచిగా చెప్తాడని చెప్పి అతను దోషాన్ని, పాపాన్ని కడుక్కుంటూ ప్రభు సన్నిధిలో 51వ కీర్తనలో నన్ను కడుగయ్యా, హిస్సోపుతో నన్ను కడగయ్యా, హిమము కంటే తెల్లగా వచ్చినట్లు నా హృదయాన్ని కడగయ్యా. ఎందుకంటే ఈ హృదయములో నీ అభిషేకం, నీ పరిశుద్ధాత్మ ఉంది. నువ్వు ఏవైనా చెయ్యి, శిక్షించు, దండించు, నువ్వు ఏ శిక్షకైనా నన్ను అప్పగించు, కానీ నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి. అదే ఇక్కడ రాయబడిన మాట. నీతిమంతులు ఆ రోజు నన్ను గద్దించబట్టే దేవుడిచ్చిన అభిషేకము నాకు దూరము కాలేదు, దేవుడిచ్చిన ఆత్మను నేను దూరం చేసుకోలే. అదే విషయం సౌలు గారి దగ్గరికి మనం వెళ్దామా? ఎవరి దగ్గరికి? పాత నిబంధనలో ఉన్న సౌలు గారి దగ్గర. అయ్యా అమాలేకీలందరినీ మట్టి కరిపించవయ్యా అంటే, రాజును తెచ్చుకున్నావు, మందల్ని తెచ్చుకున్నావు, దేవుని మాటకి, దేవుని ఆజ్ఞకి, దేవుని వాక్యానికి అవిధేయత చూపావు, దేవుడు నిన్ను స్థిరపరచాలనుకున్నాడయ్యా, కానీ నీ సింహాసనం నిలవదయ్యా అని కొన్ని గద్దింపు మాటలు అతని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చేయాలి? పశ్చాత్తాపం. నిజమేనయ్యా, నేను తప్పు చేశానని ఒప్పుకోవాలి, కానీ నచ్చజెప్పుకుంటున్నాడు. మాట తర్వాత అరే ఇప్పుడు నిజమేనయ్యా, నేను తప్పు చేసి ఇప్పుడు ఏం చేయాలి? ఆ పాపం కడుక్కోవాలని అంటే ఆ పదాలు అతను నోట రాలేదు అని అంటే మీరు నమ్మాల్సిందే. కప్పిపుచ్చుకుంటున్నాడు, సరి చేసుకోవడానికి మనసు లేదు ఆయనకి, కప్పిపుచ్చుకుంటున్నాడు, వేరేది చెప్పుకోడు. ఎందుకన్నా ఇట్లా చేశారంటే ఇంకోటి చెప్పుకున్నాడు. ఎందుకు బాబు, ఎందుకు తల్లిగారు ఇట్లా చేశారు, వేరే చెప్పుకున్నాడు. అరే నిజమే, నేను చేసిందని ఒప్పుకోవట్లా, నిజమే, నేను వెళ్ళకూడదు కదా, దేవుని విశ్రాంతి దినం వదిలిపెట్టి నేను వెళ్ళకూడదు కదా, నాకు ఏదో చెప్పుకుంటున్నాడు. నిజమేనయ్యా, తప్పు చేసి అనట్లా. అరే మందిరాన్ని విడిచిపెడితే నాకు క్షేమమేనా? సేవకుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, నిజమే కదా అని ప్రభు దగ్గర, సేవకుల దగ్గర ఎలాగో ఒప్పుకోలేము మనం, ప్రభు దగ్గర ఒప్పుకొని నిజమే కదా అనుకోలేకపోయాడండి సౌలు. నచ్చ చెప్పుకున్నాడు. రాజునా పనికి వస్తానని తెచ్చా, మందల్నా నీ దేవుడేనే యెహోవాకు, మరి నీకు దేవుడు కదా, నీ దేవుడేనే యెహోవాకు బలి ఇవ్వడానికి తెచ్చా. పిచ్చోడా, బలి కంటే మాట శ్రేష్టం కాదా? అర్పణ కంటే మాట శ్రేష్టం కాదా? పిచ్చోడా,
నువ్వు ఈ విషయాన్ని ఇంత అనుభవజ్ఞుడివి, ఇంత వయసు వచ్చింది, దునపోతే ఎదిగావు ఎద్దు తలకాయ పెట్టుకొని, ఇంత వయసు వచ్చింది, ఆ మాత్రం తెలీదా? బలి కంటే ఆజ్ఞ శ్రేష్టం కాదా? బలి కంటే చెప్పండి, దేవుని మాట శ్రేష్టం కాదా? బలి ఎవరికి వాళ్ళు? నువ్వు ఇచ్చే కానుకలు, నువ్వు ఇచ్చే అర్పణలు, నువ్వు ఇచ్చేవి, నువ్వు చేసే పరిచర్య, విశ్రాంతి దినాన్ని పాటించకుండా, ఆదివారం బలిపీఠం దగ్గర కనిపించకుండా, బలిపీఠం మీద అర్పణ అర్పించేటప్పుడు బలిపీఠం మీద నిలబడి సేవకుడు నీ కొరకే రాత్రంతా కూడా ప్రభు దగ్గర ప్రయాసపడి నీ కొరకు తీసుకొచ్చిన 4 మాటలు వినటానికి నువ్వు ఇక్కడ సన్నిధిలో కనపడకుండా కారణాలు చెప్పుకుంటూ తిరిగితే పిచ్చోడా, బలి కంటే మాట శ్రేష్టం కాదా? బలి కంటే ఆజ్ఞ శ్రేష్టం కాదా? ఈ విషయాన్ని నువ్వు ఎలా తెలుసుకోలేకపోయావు? చచ్చే వరకు కూడా 38 సంవత్సరాల దేవుని ప్రత్యక్షత సౌలుకు లేదంటే ఎందుకో ఆ మహాశయుడు గద్దల కంటే వేగం కలిగిన వాడంటే, గద్దల కంటే వేగం కలిగి ఆ దావీదు సమూయేలు 2వ పుస్తకం 1వ అధ్యాయం రాస్తాడు, సౌలు యోనాతాను తమ బ్రతుకునందు సరస్సులు, వారు గద్దల కంటే వేగం కలిగిన వారు. అంటే దేవుళ్ళు ఎంత రోషము కలిగిన వ్యక్తులుగా తమ యాత్ర ప్రారంభించారో మీరు గుర్తుపెట్టుకోవాలి. సౌలు యోనాతాను తమ బ్రతుకునందు సరస్సులు. అరే, తండ్రి చేసిన దోషాన్ని బట్టి పిల్లోడు కూడా యుద్ధ భూమిలో పతనమయ్యే స్థితి వచ్చింది అని అంటే, మనల్ని బట్టి, మన నిర్లక్ష్యాన్ని బట్టి మన పిల్లలకి ఎలాంటి దుస్థితి వస్తుందో అనే భయం కూడా మనకి దైవ సంబంధంగా మన కళ్ళ ముందు కనిపించట్లేదు అని అంటే, సౌలా గద్దల కంటే వేగం కలిగిన వాడండి సౌలు. అద్భుతంగా ఉంటుందండి సమూయేలు 2వ పుస్తకం 1వ అధ్యాయంలో పదం, యోనాతాను విల్లు వెనుక తీసినది కాదు, సౌలు ఖడ్గం వెనుక తీసినది కాదు, హతుల రక్తం ఒలికించకుండా సౌలు ఖడ్గం వెనుక తీసినది కాదే, అభిషేకం పొందిన వాడిదైనట్లుగా సౌలు ఖడ్గం గిల్బోవా పర్వతం మీద ఎలా పారవేయబడింది. ఆ పర్వతం మీద సౌలు ఖడ్గం. అరే, ఒక అభిషేకం పొందినవాడు ఆత్మహత్య చేసుకుంటున్నాడంటే ఏంటి అర్థం? పరిశుద్ధాత్మను పొంది భాషలు మాట్లాడి నిన్న మొన్నటి వరకు అనేక మంది విశ్వాసులకి, అనేక మంది సేవకులకి బోధన అందించిన ఒక సేవకుడు ఆత్మహత్య చేసుకునే స్థితికి వెళ్ళాడు అని అంటే ఏమైంది? ఆ అభిషేకం ఎక్కడికి వెళ్ళింది? 38 సంవత్సరాలు తను చేసిన తప్పు పొరపాటు తనలో తానే నచ్చజెప్పుకుంటూ తిరిగాడే తప్ప దేవుడు వాక్యం లేదు. ఊరీము తుమ్మిము ద్వారా దేవుడు మాట్లాడింది లేదు. చీటీ వేసిన దేవుడు మాట్లాడట్లేదు. ప్రార్థన చేసిన దేవుడు మాట్లాడట్లేదు. యాజకుల ద్వారా దేవుడు మాట్లాడట్లేదు. ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడట్లేదు. తోటి స్నేహితుల ద్వారా దేవుడు 38 సంవత్సరాలు సూర్యుడు అస్తమించిన స్థితిలో సౌలు జీవితం కొనసాగించబడింది అని అంటే 38 సంవత్సరాల భక్తి జీవితం సౌలు వెనక్కి వెళ్ళిపోయాడు అని అంటే చిన్న విషయమా? గద్దింపుకు లోబడక, గద్దింపును లక్ష్య పెట్టక. ఏంటది చెప్పండి? సేవకుల గద్దింపు, దేవుని గద్దింపు. దేనికోసం అండి గద్దిస్తాం? మంచి కోసమే కదా. మీరెవరు అండి? ఇంకా 4-5 నెలల్లో మహా అయితే సమస్తులతో 1 సంవత్సరమో ఏమండి, రేపో మాపో సభ అయిపోతే లేపేయచ్చు, చెప్పలేము. అసలు సభ జరుగుతుందో లేదో అంటే అక్కడికి వెళ్ళి సభ డేట్ అడిగితే ఆయనకి ఇప్పుడు అరే బాబు నీకు ట్రాన్స్ఫర్ ఉంది అని నానొచ్చు, మనకు తెలియదు, చెప్పలేము. రేపో మాపోతే మాకెందుకండి, మీతో మాకెందుకు? ఆరాధనలకు రాకపోయినా, సేవ కొరకు సహకరించకపోయినా, దేవుండి కనీసం భక్తిలో ఒక ముందడుగు వేయలేకపోయినా అందరినీ ఒకే రకంగా నేను ప్రేమిస్తూ ఉన్నాను. కారణం ఏమిటి అని అంటే, దేవుని మనల్ని అందరినీ సరిచేయగలిగినది వాక్యం ఒకటి ఉంది. మనిషిగా నేనెవరు దూరం పెట్టను, మనిషిగా నేనెవరు ఊరికే పర్సనల్గా టార్గెట్ చేసి చెప్తే దేవుని వాక్యం డైవర్ట్ అయిపోతుంది. పర్సనల్గా ఎప్పుడు కూడా చెప్పకూడదు. సేవకుడు డైవర్ట్ అయిపోతుంది. మొత్తం వాక్యం అంతా డైవర్ట్. ఏదనుంటే వాక్యంలో నుండి గద్దింపును లక్ష్య పెట్టాలి. ఏంటది? అందరు చెప్పాలి. చూడండి, నేను ఒక సేవకునిగా చెప్పాలి. చూడండి, సామెతలు 5:12 5:12
గట్టిగా చెప్పండి. ఇంకొంచెం. అయ్యో, ఉపదేశమును నేను ఎట్లు త్రోసివేశాను. అయ్యో, నా హృదయం దేవుని గద్దింపును ఎలా తృణీకరించింది. నా బోధకుల మాట నేను ఎందుకు వినలేదు. అయ్యో, చాలండి చాలండి చాలండి. అయ్యో, నేను ఎట్లు ఉపదేశాన్ని త్రోసివేశా. అయ్యో, నేను ఎట్లు దేవుని సేవకుల దేవుని గద్దింపుని నేను ఎట్లా తృణీకరించా. అయ్యో, నేను దేవుని ఆజ్ఞల్ని ఎందుకు జార విడుచుకున్నా. అయ్యో, గద్దింపుని నేను ఎందుకు నిర్లక్ష్యం చేశాను అని ఇప్పుడు గనక దేవుని గద్దింపుకు లోపడని ప్రతి ఒక్కరూ ఒకరోజు గుండెలు బాదుకొని అయ్యో అయ్యో నేను ఎందుకు దేవుని గద్దింపును నిర్లక్ష్య పెట్టాను అని గుండెలు బాదుకొని ఏడ్చే రోజులు వస్తాయి. అది ఏ రోజో తెలిసిన? యేసయ్య రాకడ సమయం. ఏ సమయం? యేసయ్య రాకడ సమయాన్ని మనం బతికుండకపోవచ్చు, మన ఆత్మలు కూడా గుండెలు బాదుకొని ఏడుస్తాయి. అయ్యో, నేను గద్దింపుని ఎలా నిర్లక్ష్యం చేశాను. అయ్యో, నేను సేవకుల మాటలు ఎలా నేను నిర్లక్ష్యం చేశాను. మూడవ విషయం వస్తుంది. అపొస్తలుల కార్యాలు 16:14 3 ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. సమయం కరెక్ట్గానే ఉంది. చదువు తల్లి. మీకు ఏందో ఎండలకి ఏమవుతుందో అర్థం కాదు, కానీ నాకు వాయిస్ మాత్రం వినిపించట్లా. ఓకే ఓకే. దైవజనుడు చెప్పిన మాటల యందు లూదియా లక్ష్యముంచెను. మూడో విషయం ఏంటో చెప్పండి. దైవజనుడు చెప్పిన మాటల యందు, ఇదే ప్రసంగం. మొట్టమొదటి పాయింట్ ఏంటి? ప్రసంగం కాదు, బైబిల్, దేవుని ధర్మశాస్త్ర న్యాయవిధి. మూడో విషయం ఏంటి? ప్రసంగం. ఏంటో చెప్పండి. ప్రసంగం. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుని సేవకుడు చెప్పిన మాటల యందు లూదియా లక్ష్యముంచెను. చూడండి, మనకి ఇదే అపోస్తలుల 8వ అధ్యాయం 4 నుండి 8 వరకు ఒక వ్యక్తి, 9 నుండి 13 వరకు ఇంకొక వ్యక్తి కనిపిస్తారు. నోట్ చేసుకొని నా వైపు చూడండి చాలు. నేను చెప్పినప్పుడు చదవండి. అపోస్తలుల కార్యాలు 8, 4 నుండి 8 వరకు ఒక దైవజనుడు కనిపిస్తారు. అలాగే 9 నుండి 13 వరకు ఇంకొక వ్యక్తి కనిపిస్తారు. 4 నుండి 8 వరకు ఫిలిప్పు మహాశయుడు కనిపిస్తారు. ఎవరో చెప్పండి, ఆయన చెప్పాలి గట్టిగా. పురుషులు చెప్పట్లా, అందరు చెప్పండి. ఫిలిప్పు దైవజనుడు కనిపిస్తారు. 9 నుండి 13 వరకు కూడా గారడీ సీమోను కనిపిస్తారు. ఎవరండి చెప్పాలి. ఇప్పుడు మీరు చూడండి, 2 రిఫరెన్సెస్ ఇస్తాను. 8, 6 జన సమూహములు ఫిలిప్పు చెప్పిన మాటలు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యం ఉంచారు. ఫిలిప్పు దైవజనుడు చెప్పిన మాటల యందు, వాక్యమందు, ప్రసంగమునందు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 10 చదవండి. 10వ వాక్యం. కొద్దివారు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇదిగో ఈ మహానుభావుడే అని చెప్పుకొనుచు గారడీ సీమోనును లక్ష్య పెట్టారట. ఎవరిని? 9, 10 ఉంటుంది, మీరు చూసుకోండి. గారడీ సీమోను ఎవరైనా 9లో చదవండి. సీమోను అను ఒక మనుష్యుడు లోగడ పట్టణంలో గారడీ చేస్తా ఉన్నాడు. ఈయన పేరు గారడీ సీమోను. చూడాలి, గుర్తుపెట్టుకోవాలి. మీరు సేవకులు ఎవరో దొంగలు ఎవరో అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ మనకి 2 కనిపిస్తున్నారు. ఎంతమంది? ఒక ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకొని సేవ చేసుకుంటూ పోతున్నాడు. ఒక ఆయన గారడీలను ఆధారం చేసుకుంటూ తన జీవనాన్ని గడుపుకుంటూ వెళ్తున్నాడు. ఒక ఆయన వాక్యం, ఒక ఆయన గారడీలు. ఒక ఆయన వాక్యం మీదనే దేవుని వాక్యం ఏముంది, దేవుని లేఖనాలే, దేవుడు ఏం చెప్పాడు, దేవుడు ఎలా ఉండమంటున్నా, దేవుడు 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 అని దేవునికి
అంటుకట్టే పనిలో ఉన్నాడు ఒక ఆయన. ఒక ఆయన ఏమో అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థతలు, ప్రవచనాలు, వరములు, ఏమండి గారడీల మీద ఉన్నాడు. ఇంకొక ఆయన వ్యాపారం. ఏంటది చెప్పండి? వ్యాపారం మీద ఉన్నాడు ఒక ఆయన. చూడండి, ఇద్దరి మీద ప్రజలు లక్ష్య పెట్టారట. ఎవరి మీద చెప్పండి? చెప్పాలి. జన సమూహములు ఫిలిప్పు చెప్పే దేవుని మాటల మీద లక్ష్యం ఉంచారు. కొద్దివారు కానీ గొప్పవారు కానీ చాలామంది అనేకులు గారడీ సీమోను చేసే గారడీల మీద లక్ష్య పెట్టాడు. ఇంకా ఈయనకు ట్యాగు తగిలిచ్చాడు. అమ్మో, దేవుని మహాశక్తి ఇతనే, దేవుడు వీళ్ళతోనే ఉన్నాడు. అదిగో నేను ఏ రంగు చీర కట్టుకున్నానని చెప్తున్నాడు, నేను తినొచ్చానని చెప్తున్నాడు, నేను పొద్దున ఉపాధ్యాయులు కూడా చెప్తున్నాడు ఆయన. ఏమండి నేను ఏం చేస్తున్నానని చెప్తున్నాడు, నా పేరు చెప్తున్నాడు. ఎందుకు చెప్పండి? నువ్వు నిన్న మొన్న ఫోన్ చేసి అయ్యా నా పేరు ఇదే, నా పరిస్థితి, నా భర్త, నా భార్య, నా కుటుంబం, నా ఇంటి పేరు, నా ఒంటి పేరు, నా పేరు, ఆ పేరు, ఈ పేరు అన్నీ చెప్పి లిస్ట్ ఇచ్చావు. నీ ప్రాంతానికి వచ్చాడు, మరి నీ పేరు చెప్పి ఎవరి పేరు చెప్తాడు ఆయన? ఏమండి అర్థమైందా? పేర్లు చెప్తున్నారు, ప్రవచిస్తున్నారు. ఏమండి రకరకాల గారడీలు జరుగుతున్నాయి. ప్రజలు గారడీల మీద మనసు ఎక్కువ పెడుతున్నారు కానీ ఏమండి వాక్యం మీద మనసు ఎక్కువ పెట్టలేకపోతున్నారు. కానీ ఒకరోజు నెగ్గగలిగినది వాక్యమే. స్తోత్రం కలుగునుగాక. అదే మనకు అట్లా చదువుకుంటూ వెళితే ఈ గారడీ సీమోను కూడా ఫిలిప్పు దగ్గరకు వచ్చి బాప్తిస్మం పొందినట్లుగా రాయబడింది. గొడ్డు గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎక్కడ సీమోను 12 త్వరగా. అయితే ఫిలిప్పు దేవుని గురించి మాత్రమే, దేవుని రాజ్యం గురించి మాత్రమే, యేసుక్రీస్తు నామంలో ఉన్న గొప్పతనం గురించి మాత్రమే సువార్త ప్రకటిస్తూ ఉండగా ప్రజలందరూ అతన్ని నమ్మారు. పురుషులు, స్త్రీలు అందరూ బాప్తిజం పొందుతున్నారు. చిట్ట చివరికి గారడీలు చేసినోడు కూడా ఒకరోజు ఏం చేశాడు? సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఇక ఫిలిప్పును ఎడబాయకుండా అతన్నే వెంబడిస్తూ ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఒకరోజు గెలవగలిగినది వాక్యమేనండి. ఒకరోజు ముందు స్థాయిలో ఉండగలిగినది దేవుని వాక్యం చెప్పిన సేవకులే, వాక్య సేవకులే ఒకరోజు ముందు స్థాయిలో ఉండగలిగినది. వరములు కాదు. వరాలు కలిగిన వాడైనా పడిపోతాడేమో కానీ వాక్యంపై ఆధారపడిన వాడు పడిపోడు. హల్లెలూయా. చేతులతో చెప్తాం హల్లెలూయా. వాక్యం అండి, వాక్యం ముఖ్యం. ఏం ముఖ్యం? సేవకులు వాక్యంలో నుండి ఎన్నో విషయాలు మీకు తీసుకొని చెప్తూ ఉంటారు. సేవకుడు ఏది చెప్పినా మంచిగా చెప్తాడు. ఏమండి చెడుకు చెప్తామా? కీడుకి చెప్తామండి? ఏమండి ఏది చెప్పినా కూడా సేవకులు ఈ మంచి కోసమే చెప్తారు. కొంతమంది యవనస్తులకు ఇచ్చే సలహాలు యవనస్తులకు ఉంటాయి. యవనస్తుడైన తిమోతికి సేవకుడు ఏం చెప్తున్నాడు? అయ్యా, వృద్ధులని తల్లిదండ్రులు అన్నట్లుగా గౌరవించయ్యా. ఏమండి పల్లెటూరు వాళ్ళు కదా, చదువురాళ్ళ మొద్దోళ్ళు కదా అని చెప్పి ఇర్రెస్పెక్ట్గా వృద్ధుల దగ్గర ఉండొద్దయ్యా. వాళ్ళు కూర్చోలేనందుకు కుర్చీ వేసి కూర్చోబెట్టయ్యా. వారు ఏదైనా చెప్తే కొంచెం వినయ్యా జాగ్రత్తగా. వాళ్ళు ఏదో చెప్తా ఉంటే నువ్వు ఏదో ఫోన్లో మాట్లాడు, చిట్ట చివరికి ఏమని ప్రార్థన చేస్తాయా? విజిటింగ్ పోయి వాళ్ళ బాధల వాళ్ళవయ్యా, వాళ్ళ వేదనల వాళ్ళవయ్యా. చిన్న పిల్లలు ఉంటారు, కొంచెం 15 యవనస్తుల పిల్లలు, వారి సమస్యలు వాళ్ళు అన్నదమ్ములు అన్నట్లుగా, అక్క చెల్లెన్నట్లుగా యవనస్తుల్ని చేరదీయ్యా. అనవసరమైన ఆలోచనలు వారి గురించి పెట్టుకోవద్దయ్యా. వారిని ప్రభువులో ఎంకరేజ్ చేసేదానికి పవిత్రమైన మనస్సుతో ఎంకరేజ్ చెయ్యయ్యా. యవన సహోదరులను, గృహాలకు పరిమితమైన సహోదరుల్ని కొత్తగా వివాహం అయిన సహోదరుడిగా, సహోదరిగా గౌరవించి వారి కౌన్సిలింగ్ వారికి ఇవ్వయ్యా. వారు కొత్తగా జీవితాలను వారి కౌన్సిలింగ్ వారికి ఇవ్వయ్యా. జీవం కలిగిన మందిరంలో ప్రజలు ఎలా ప్రవర్తించాలో వారికి నేర్పించయ్యా. మంచి మనసుతో, ఏంటది? మంచి మనసుతో వారిని గద్దించు, వారిని శిక్షించు, వారిని దండించు, వారికి బుద్ధి చెప్పు. ఒక్కరిని కూడా కేర్లెస్ చేయొద్దయ్యా. అదే దైవజనుడు తిమోతికి చెప్తారు. ఇదే దైవజనుడు మీకు చెప్తున్నారు. అదే సంఘాల్లో మనం ఉన్నది దేనికి? ఎలాంటి చూపులతో, ఎలాంటి ఆలోచనలతో, ఎలాంటి విధానాలతో?
అయ్యో, ఒక దైవజనుడుగా నేను నోటితో కూడా చెప్పుకోలేని పరిస్థితులు నేటి సంఘాలలో నేటి పరిస్థితులు జరుగుతున్నాయి అని అంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడదా? ఇంట్లో పుట్టి పెరిగిన వాళ్ళ గురించి చెప్పుకున్నట్లు అవదా? నా తోబుట్టువుల గురించి నేను చెప్పుకున్నట్లు అవదా? ఎక్కడ ప్రవేశిస్తుంది లౌకికం? సంఘములో, పిల్లల్లో, యవనస్తుల్లో ఎక్కడి నుంచే ప్రవేశిస్తుంది? ఒకవైపేమో అపవిత్రమైన చూపులతో కొనసాగే యవనస్తులు, మరోవైపేమో కంటి నిండా నీళ్ళతో ప్రభు పాదాలు పట్టుకొని తమ జీవితాలు జాగ్రత్తగా కట్టుకుంటూ సాగిపోతున్న యవనస్తులు మరోవైపు. వీరిని చూస్తే ఆశ కలుగుతుంది, వీరిని చూస్తే విరక్తి కలుగుతుంది. ఎలా? అందరూ ఒక దారిలో నడిపించబడట్లేదు. ఎందుకని? నేను చెప్పకనే చెప్తున్నాను. నా వయసు కానీ నా అనుభవం కానీ సరిపోదు. ఒక చిన్న విషయమే చెప్తాను. కొన్ని చోట్ల కుటుంబం ఆల్రెడీ ఫ్యామిలీసే వాళ్ళు. నేనే చెప్తున్నాను, మీకేం పోయాకాలు చెప్పండి. ఆల్రెడీ ఫ్యామిలీసే, ఆల్రెడీ కుటుంబాలకు బద్దులైన వాళ్ళు. మరి ఎక్కడ జరుగుతుంది తేడా? సేవకుల్లో తేడా జరుగుతుందా? ఈరోజుండి రేపు పోయే మాకు లాంటి బచ్చాలను చూస్తే మీరు ఆత్మీయతలు ఏమి ఎదుగుతారు? ఒకరు వైరాగ్యంతో ఉంటారు, ఒక వైరాగ్యం లేకుండా ఉంటారు. ఒక దర్శనంతో వస్తారు. గోధుమల్లో గురుగులు ఉన్నట్లు ఒక దర్శనంతో వస్తారు, ఒక దర్శనం లేకుండా వస్తారు. ఒకరు దేవుని నామ ఘనత నిమిత్తం దేవుణ్ణి ప్రకటించుకుంటూ వెళ్ళిపోతారు. ఒకరు దేవుని నామానికి అవమానకరంగా బతుకుతూ ఉంటారు. వీటిని చూసా. ఒకరోజు తీర్పు వస్తుంది కదా. ఒకరోజు దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు కదా. ఒకరోజు దేవుడు మనల్ని లెక్క అడిగేటప్పుడు నువ్వు ఏ పాస్టర్ ప్రసంగాలు విన్నావని అడగడు తల్లి. నా చెల్లి అడగడట్లా ప్రభు. నా ప్రియ తల్లిదండ్రులారా, నువ్వు నీ ఆత్మీయతను ఎలా కట్టుకున్నావని మాత్రమే ఆయన అడుగుతాడు. ఏ పాస్టర్ ప్రసంగాలను బట్టి తయారయ్యావని అడగడు ఆయన. ఆ పాస్టర్ ఆల్రెడీ అక్కడ గాలుతానే ఉంటాడు. నెక్స్ట్ నువ్వే. పాస్టర్ల మాటలు మనకు ముఖ్యం. పాస్టర్ల ప్రవర్తన, పాస్టర్ల జీవితాలు మంచిగా ఆత్మీయంగా ఉంటే ప్రభు దగ్గర ఉంటాడు, లేకపోతే బస్సు బట్టి పోతాడు. దేవుడు ఉండనేడు, ఏదో ఒకరోజు ఆ గురుగుల్ని తీసి పక్కన పడేస్తాడు. చాలామంది అట్లాగే జరుగుతుంది. మీరు మీ జీవితాలను కట్టుకోవాలి అని గుండె నిండా వేదంతో నేను చెప్తున్నాను ఒక సేవకునిగా. అస్సలు సందర్భమే లేదు నేను వర్షిప్లో వెక్కి ఆడవటానికి. నేను వర్షిప్ నుంచే కంటి నిండా నీళ్ళతో నిలబడ్డాను ఇక్కడ. వర్షిప్ నుంచే నిలబడ్డాను ఇక్కడ. నేను ఒక్కను కూడా పోగొట్టుకోవడం దేవునికి ఇష్టం లేదండి. మీరందరూ అక్కడ కనపడాలన్నదే ఆయన ఆశ, నా ఆశ. మరి ఎక్కడ కనపడుతున్నాం మనం? ఈ అంత్య దినాల్లో ఖచ్చితంగా మన కుటుంబాలను మనం కట్టుకోవాల్సిన అవసరత మనకి ఎంతైనా ఉంది. ముఖ్యంగా మీకెంతైనా ఉంది. మీ జీవితాలని, మీ కుటుంబాలు, మీ పిల్లల్ని ముఖ్యంగా కట్టుకోవాల్సిన బాధ్యత మీకుంది. ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా నేను చెప్తున్నాను, ఒక బిడ్డగా చెప్తున్నాను అనుకోండి. ప్రార్థన చేస్తున్నాం, లేచి ప్రార్థన చేసుకున్నాం. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకున్నాం.